సో ప్రీవియస్ క్లాస్ లో మనం దేంతో స్టార్ట్ చేసుకున్నాం అంటే కాస్ట్ ఆఫ్ ఈక్విటీ క్యాపిటల్, ఈక్విటీ షేర్ క్యాపిటల్ అని చెప్పేసి మాట్లాడుకున్నాం. ఈక్విటీ షేర్ క్యాపిటల్ కూడా కాస్ట్ ఉంటుంది అని చెప్పేసి అనుకున్నాం. అది దట్ ఈస్ నథింగ్ బట్ ఏంటంటే కనుక ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ది ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఇస్ నథింగ్ బట్ కాస్ట్ టు ద కంపెనీ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. సో దాని గురించి కొంత థియరీ అనేది ఏమున్నదని చదువుదామండి. ఓకే, రైట్. Just like any other source of finance, cost of equity is expectation of the equity shareholders. Cost of equity అంటే ఏంటంటున్నాడండి? It is expectation of the equity shareholders. అదే మనం నేర్చుకున్నాం. We know that the value is performance dividend by expectation. If we know the value and the performance, then we can calculate the expectation as a balancing figure. Here, the performance means amount paid by the company to the investors like interest, dividend, redemption price, etc. In case of debentures and preference shares, amount of interest and interest or dividend is fixed. And out of contractual obligation అనుకున్నా కదా అలా ఫిక్స్డ్ అనమాట. బట్ ఇన్ కేస్ ఆఫ్ ఈక్విటీ ఇట్ ఈస్ అన్సర్టైన్. అంటే ఈక్విటీలో అది అన్సర్టైన్ గా ఉంటుందని చెప్పేసి చెప్పాడండి. Therefore, no single method for calculation of cost of equity. ఏదే ఒక పర్టికులర్ మెథడ్ అంటూ లేదు క్యాలిక్యులేషన్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ది ఈక్విటీ షేర్ హోల్డర్ ఎలా ఉంటుంది అనేది మనం చెప్పలేం. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ సింగిల్ మెథడ్ అనేది లేదు అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. సో దట్ ఇక్కడ మనం ఏం చేద్దామంటే కనుక దేర్ ఆర్ వేరియస్ అప్రోచెస్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. అవి ఏంటో చూద్దాం. If dividend is expected to constant, then dividend price approach should be used అని చెప్పేసి అంటున్నాడు. నిన్న మనం నేర్చుకున్నాం డివిడెండ్ ప్రైస్ అప్రోచ్ అని, డివిడెండ్ అప్రోచ్ అని చెప్పేసి మాట్లాడుకున్నాం. సో డివిడెండ్ అప్రోచ్ లో మనం ఏం చెప్పుకున్నామంటే ఫిక్స్డ్ డివిడెండ్ ఉంటే కనుక డివిడెండ్ ఫిక్స్డ్ గా ఉంటే కనుక సార్ డివిడెండ్ ఫిక్స్డ్ గా అంటే ఏంటి సార్ అంటే కాన్స్టెంట్ అంటే మారదంటండి. నో చేంజ్, కాన్స్టెంట్ అండ్ దట్ ఈస్ నో చేంజ్, చేంజ్ అనేదే లేదు అని చెప్పేసి అని అనుకుంటే కాన్స్టెంట్ గా ఉంటుంది, ఫిక్స్డ్ గా ఉంటుంది అనుకుంటే కనుక అప్పుడు ఏంటంటే అండి D/P0 అని చెప్పేసి నేర్చుకున్నామండి. ఓకే సార్, D/P0 ఎలా వచ్చింది అని చెప్పేసి అంటే ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేసేది ఎంత అంటే మార్కెట్ వాల్యూ అండి. ఇప్పుడున్న ప్రెసెంట్ మార్కెట్ వాల్యూని మనం ఇన్వెస్ట్ చేస్తామంట. ఆ మార్కెట్ వాల్యూ మీద మనం ఇన్వెస్ట్ చేసిన దాని మీద మనకి ఎంత రిటర్న్ వస్తుంది, అది కూడా డివిడెండ్ ఎక్స్పెక్టేషన్. అంటే ఈక్విటీ షేర్ హోల్డర్ డివిడెండ్ ని బేస్ చేసుకునే ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తాడు మార్కెట్ షేర్ ని. ఇక్కడ ఏంటంటే వాడి ఎక్స్పెక్టేషన్ డివిడెండ్ ని బేస్ చేసుకుని ఉంటుంది అని చెప్పేసి ఫస్ట్ ప్రైమరీ అజంప్షన్ అండి మనకి డివిడెండ్ అప్రోచ్ లో. సో కాబట్టి వాడికి ఎంతైతే అమౌంట్ ఆఫ్ డివిడెండ్ వస్తుందో అదే చూస్తాడని చెప్పేసి అనుకుంటున్నాం కాబట్టి అదే ఎక్స్పెక్ట్ చేస్తాడు. కాబట్టి ఇక్కడ డివిడెండ్ వాడు ఇన్వెస్ట్ చేసే అమౌంట్ ఎంత, మార్కెట్ ప్రైస్ ఎంతైతే ఇన్వెస్ట్ చేస్తున్నాడు దాని మీద మనకి ఇప్పుడు 0 ఇయర్ లో వాడు ఇన్వెస్ట్ చేసిన దానికి ఫస్ట్ ఇయర్ ఎండ్కి వచ్చే డివిడెండ్ ఎంతైతే డివిడెండ్ వస్తుందో ఆ డివిడెండ్ ని చూసుకుంటే కనుక మనకి ఏమొస్తుందంటే అండి ఇట్ ఈస్ నథింగ్ బట్ సింప్లీ ద కాస్ట్ ఆఫ్ ఈక్విటీ KE అని చెప్పేసి మనం మాట్లాడుకున్నామండి. ఓకే రైట్. అంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే అమౌంట్ మీద మనకి ఎంత రిటర్న్ వస్తుందో క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి ఇచ్చే డివిడెండ్ ని మనకు వచ్చే ఇన్కమ్ అండి. ఇక్కడ మనం డివిడెండ్ అనేది ఇన్కమ్ డివైడెడ్ బై మనం ఇన్వెస్ట్ చేసే అమౌంట్. టోటల్ గా ఇప్పుడు నేను 100 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తున్నానండి. ఓకే, అందు మీద వాళ్ళు 10 రూపీస్ డివిడెండ్ పే చేస్తున్నారంట. 10 రూపీస్ ఏంటి డివిడెండ్ పే చేస్తున్నారంట. హౌ మచ్ యూ హ్యావ్ ఎర్న్డ్ అని చెప్పేసి అని అన్నాం అనుకోండి, అంటే మీ ఎర్నింగ్ ఎంతైతే ఉంటుందో అదే కంపెనీకి కాస్ట్ అవుతుందండి. సో కాబట్టి హౌ మచ్ యూ హ్యావ్ ఎర్న్డ్ అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారండి, ఎంత పర్సెంటేజ్ ఎర్న్ చేశారంటే 10/100 అంటే ఎంతండి 10%. సార్ నేను 10% ఎర్న్ చేశాను అని చెప్పేసి చెప్తాం. ఈ 10% ఎర్నింగ్ టు ద ఈక్విటీ షేర్ హోల్డర్ ఇట్ ఈస్ నథింగ్ బట్ కాస్ట్ టు ద కంపెనీ. సో కాస్ట్ టు ద కంపెనీ కాబట్టి KE ఈక్వల్స్ టు D/P0 అంటండి. ఓకే రైట్. నెక్స్ట్ అప్రోచ్ ఏముందో చూడండి. If the earnings per share is expected to be constant, then earnings price approach should be used అని చెప్పేసి అని అంటున్నాడండి. సో ఎర్నింగ్స్ అనేది కాన్స్టెంట్ గా ఉంటే కనుక అంటే ఎర్నింగ్స్ అప్రోచ్ మనం మాట్లాడుకున్నాం. ఎర్నింగ్స్ ఎలా ఉన్నాయి
ఫిక్స్డ్ ఎర్నింగ్స్ కంపెనీకి ఫిక్స్డ్ ఎర్నింగ్స్ వస్తున్నాయంట. అలాంటప్పుడు కంపెనీకి ఫిక్స్డ్ ఎర్నింగ్స్ వస్తున్నాయి అనుకుంటే కనుక కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఈక్వల్స్ టు ఈ బై పి నాట్. సో వాడికి చేతికి వచ్చే డివిడెండ్ కాదు, టోటల్ గా కంపెనీ అది వాడికి డివిడెండ్ రూపంలో వచ్చినా రిటైన్డ్ ఎర్నింగ్స్ రూపంలో కంపెనీ ఉంచేసుకున్నా, అంటే టోటల్ ఎర్నింగ్స్ ఏదైతే ఉంటుందో ఆ ఎర్నింగ్స్ ని బేస్ చేసుకుని వాడు ఇన్వెస్ట్ చేస్తాడని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నామంట. సో ఎర్నింగ్స్ బేస్ చేసుకుని ఎక్స్పెక్టేషన్ అనేది ఉంటుందని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం అంటండి. సో దట్ ఇక్కడ ఏంటంటున్నాడంటే పి నాట్ అంటే మనం ఇన్వెస్ట్ చేసే అమౌంట్ మార్కెట్ ప్రైస్ దాని మీద ఎర్నింగ్స్ ఎంతైతే ఉంటుందో ఆ ఎర్నింగ్స్ ని బేస్ చేసుకుని కాస్ట్ ఆఫ్ ఈక్విటీ క్యాలిక్యులేట్ చేస్తారు. దట్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ది ఈక్విటీ షేర్ హోల్డర్ క్యాలిక్యులేట్ చేస్తాము అని చెప్పేసి చెప్పుకుంటున్నాం అంటండి. సో కాబట్టి ఇప్పుడు 100 రూపీస్ ఇక్కడ మనకి మార్కెట్ ప్రైస్ పెట్టి కొన్నామంటండి, దాని మీద నాకు 20 రూపీస్ కంపెనీ ఎర్న్ చేసింది, నాకు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, డివిడెండ్ రూపంలో పే చేయొచ్చు, రిటైన్ ఎర్నింగ్స్ రూపంలో కంపెనీ ఉంచేసుకోవచ్చు. కానీ మొత్తం ఎంత అమౌంట్ వస్తుందంటండి 20 రూపాయలు మాత్రమే ఇక్కడ కంపెనీ ఎర్న్ చేస్తుందంట. దెన్ హౌ మచ్ ఆఫ్ ది ఎర్నింగ్స్ అని చెప్పేసి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే ఎంత ఎర్నింగ్స్ వచ్చాయి కంపెనీకి అని చెప్పేసి కనుక మనం మాట్లాడుకుంటే ఆ దాన్ని బేస్ చేసుకునే ఇక్కడ మీ ఎక్స్పెక్టేషన్ అనేది ఉంటుంది. అంటే అక్కడ ఎంత పర్సెంటేజ్ అంటండి 20% అంటండి. ఓకే, సో 20/100. సో 20% ఎర్న్ చేసామని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం అంటండి. సో 20% మన ఎర్నింగ్స్ అని చెప్పేసి మనం చెప్తున్నాం అంటండి. ఓకే, సో ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ది ఈక్విటీ షేర్ హోల్డర్ ఇస్ నథింగ్ బట్ 20% అని చెప్పేసి చెప్తున్నారంటండి. ఓకే, రైట్. నెక్స్ట్, if the dividend and earnings are expected to grow at a constant rate, then growth approach, which is also named as Gordon's model, should be used అని చెప్పేసి అంటున్నాడండి. అంటే గార్డన్ మోడల్ అంటున్నాడంటే కానీ ఇక్కడ ఏంటి గ్రోత్ అండి. సో ఇక్కడ డివిడెండ్ అప్రోచ్ లో గ్రోత్ అనేది ఇచ్చిన, ఎర్నింగ్స్ అప్రోచ్ లో గ్రోత్ అనేది మనకి చెప్పిన, ఇక్కడ మనం అంటే కాన్స్టెంట్ గ్రోత్ అంటే ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది ఏంటి, ఫిక్స్డ్ గా కంపెనీ ఎవ్రీ ఇయర్ ఇంతే అమౌంట్ ఇస్తుంది, కంపెనీ ఎవ్రీ ఇయర్ ఎన్నాళ్ళైతే ఉంటుందో అన్నాళ్ళు కూడా మనకి ఇంతే అమౌంట్ డివిడెండ్ కింద ఇస్తుంది అని చెప్పేసి అనుకుంటే కనుక మనకి ఏం చేసుకున్నామంటండి, ఇక్కడ మనకి ఫిక్స్డ్ గా డివిడెండ్ ఇంతే అమౌంట్ ఇస్తుంది అనుకుంటే కనుక D/P0 అని వేసుకున్నామండి. ఓకే, ఇక్కడ అదే కంపెనీ గ్రోత్ అనేది ఎవ్రీ ఇయర్ మారుతుంది అంటే ఈ ఇయర్ ఎంతైతే ఇచ్చిందో నెక్స్ట్ ఇయర్ దానికంటే ఒక 10% ఎక్స్ట్రా ఇస్తాను, ఆ తర్వాత ఇయర్ దానికంటే 10% ఎక్స్ట్రా ఇస్తాను, అలా 10% అనేది కాన్స్టెంట్ గ్రోత్. ఈ గ్రోత్ కూడా ఎలాంటి గ్రోత్ అండి, కాన్స్టెంట్ గ్రోత్ అంటండి. కాన్స్టెంట్ గ్రోత్ ఉంటుంది అనుకుంటే కనుక అప్పుడు ఏంటంటే ఫార్ములా D1/P0 + G అని చెప్పేసి అంటున్నాడండి. ఓకే, అదే ఎర్నింగ్స్ లో గ్రోత్ ఉంటే కనుక E1/P0 + G అని చెప్పేసి చెప్పారండి. ఓకే, రైట్. సో దీని గురించి ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఓకే, రైట్. అమ్మా, మీకు ఒక కంపెనీకి ఎంతవరకు షేర్ వాల్యూ అనేది మనం పెట్టాలి అని చెప్పేసి, ఎంతవరకు మనం షేర్ వాల్యూ అనేది పెట్టాలి అని చెప్పేసి ఎలా డిసైడ్ చేసుకోవచ్చండి. ఇక్కడ ఇదంతా పక్కన పెట్టేసి ఒకసారి అవుట్ సైడ్ ద టాపిక్ వెళ్ళి ఒకసారి మాట్లాడుకుందాం. ఒక కంపెనీకి షేర్ వాల్యూ డిసైడ్ చేద్దాము. ఓకే, ఒక కంపెనీకి ఎంతవరకు షేర్ వాల్యూ అనేది పెడదామని చెప్పేసి, అంటే షేర్ ప్రైస్ అనేది ఎంతవరకు మనం ఫిక్స్ చేసుకుని ఎంతవరకు పేమెంట్ షేర్ కొనడానికి వెళ్ళొచ్చు అని చెప్పేసి ఒక చిన్న క్యాలిక్యులేషన్ అనేది నన్ను అడుగుతున్నానండి. ఓకే, రైట్. సో కంపెనీ ఏం చేస్తుందంట, 10 రూపీస్ డివిడెండ్ పే చేస్తుందంట. కంపెనీ 10 రూపీస్ డివిడెండ్ పే చేస్తుందంట. కంపెనీ డివిడెండ్ 10 రూపీస్ పే చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు కంపెనీకి మీరు మీ ఎక్స్పెక్టేషన్ ఆర్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, కంపెనీ దగ్గర నుంచి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటే కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే కనుక మనకి రిటర్న్ కింద వచ్చేది, లేదా డివిడెండ్ కింద, ఇక్కడ మనం డివిడెండ్ అనుకుంటున్నాం కాబట్టి
ఇక్కడ డివిడెండ్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, డివిడెండ్ రేట్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంది, డివిడెండ్ రేట్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఎంతంట, ఒక 20% డివిడెండ్ రేట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారంట. మీ ఎక్స్పెక్టేషన్ ఎంత ఉందండి? డివిడెండ్ 20% రేట్ దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తున్నారంట. అలాంటప్పుడు ఎంతవరకు మీరు ఆ కంపెనీ షేర్ కి పర్చేజ్ చేయడానికి వెళ్తారు అని చెప్పేసి అన్నట్టు, ఆ కంపెనీ వాల్యూ ఎంత, ఆ కంపెనీ షేర్ వాల్యూ ఎంత, షేర్ వాల్యూ ఎంత అనేది ఇప్పుడు మనం డిసైడ్ చేయబోతున్నాం అంటండి. ఎలా డిసైడ్ చేస్తామో చూద్దాం. ఆ తర్వాత ఫార్ములాస్ అనేవి ఎలా వచ్చాయి అనేది మనం మాట్లాడుకుందాం. కంపెనీ ఎవ్రీ ఇయర్ ఫిక్స్డ్ గా 10 రూపీస్ పే చేస్తుందా సార్? ఎవ్రీ ఇయర్ 10 రూపీస్ పే చేస్తుందంట. ఈచ్ షేర్ కి 10 రూపీస్ ఫిక్స్డ్ అంటండి, ఇంకా మారదంట. ఫిక్స్డ్ గా పే చేసుకుంటూ వెళ్తుందంట. సో ఇలా ఫిక్స్డ్ గా పే చేసుకుంటూ వెళ్ళేటప్పుడు ఇప్పుడు మీరు ఏంటంటే ఈ కంపెనీకి ఎంతవరకు షేర్ అనేది వాల్యూ పెట్టచ్చు అనేది మనం చూడాలంట. ఈ కంపెనీ యొక్క షేర్ వాల్యూ ఎంత అని చెప్పేసని. దీనికంటే ముందు ఒక ఇది అసలు క్వశ్చన్. ఇప్పుడు దీన్ని ఏంటంటే దీనికి ఇంకొక సిమిలర్ ఎగ్జాంపుల్ నేను క్వశ్చన్ కింద అడుగుతాను, అప్పుడు మీరు చెప్తారు కానమ్మా. ఓకే, రైట్. ఒక పార్ట్నర్షిప్ ఫర్మ్ ఏం చేస్తుందంట, ఒక 1 lakh ప్రాఫిట్ ఎర్న్ చేస్తుందంట. 1 lakh ప్రాఫిట్ ఎర్న్ చేస్తుందంట. ఓకే, ఇప్పుడు దాని రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అని చెప్పేసి అంటే ఒక 20% అంట. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత? 20% అంట. ఓకే, క్యాపిటలైజేషన్ మెథడ్ లో మీకు పార్ట్నర్షిప్ ఫర్మ్ అకౌంట్స్ మీకు బాగా వచ్చని చెప్పేసి నేను అనుకుంటున్నాను. గుడ్ విల్ క్యాలిక్యులేషన్స్ అవిని, ఆ గుడ్ విల్ క్యాలిక్యులేషన్స్ లో మీకు అమ్మా కౌశిక్ జైన్ వాయిస్ వినిపిస్తుందమ్మా? ఓకే, ఒక కంపెనీ ఒక ఫర్మ్ ఉందంట. ఫర్మ్ ప్రాఫిట్ ఎంత వచ్చిందంట? 1 lakh వచ్చిందంట. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉందంట? 20% ఉందంట. ఓకే, ఇప్పుడు ఆ ఫర్మ్ కి క్యాపిటల్ ఎంత అయ్యి ఉండొచ్చు? క్యాపిటల్ 5 lakhs. ఎలా వచ్చిందమ్మా? ప్రాఫిట్ బై రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ సార్. ప్రాఫిట్ బై రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ లేదా ఇంటర్నల్, మీ భాషలో ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ అంతేనా? ఓకే, ప్రాఫిట్ ఎంత? 1 lakh డివైడెడ్ బై 20% అంటే ఎంత? 5 lakhs. ఓకే, ఇప్పుడు మన క్యాపిటల్ కనుక కేవలం 3 lakhs ఉందనుకో, మన క్యాపిటల్ 3 lakhs ఉందనుకో, ఇప్పుడు నార్మల్ గా ఏం చేస్తాం? నార్మల్ గా ఇక్కడ మనం ఇన్వెస్ట్ చేసిన క్యాపిటల్ 3 lakhs. ఇక్కడ మనకి ఎంత ఇన్వెస్ట్ చేయాలి? 1 lakh క్యాపిటల్ రావాలంటే కనుక 20% రిటర్న్ దగ్గర 1 lakh ప్రాఫిట్ రావాలంటే మనం 5 lakhs ఇన్వెస్ట్ చేయాలి. అంటే 3 lakhs మనం ఇన్వెస్ట్ చేస్తే ఇంత ప్రాఫిట్ అనేది ఎర్న్ చేసాము అంటే ఇక్కడ ఎడిషనల్ ఎంత? 2 lakhs మనం ఇక్కడ గ్రేస్ గా మనం అంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో ఎక్కువ ప్రాఫిట్స్ ఎర్న్ చేస్తున్నాము అని చెప్పేసి ఎక్కడో చేస్తారు. ఎక్కడమ్మది? సూపర్ ప్రాఫిట్స్ మెథడ్ లో గుడ్ విల్ క్యాలిక్యులేషన్ లో చేస్తాం, అంతే కదమ్మా? ఆఫ్ చేసామ్మా. అమ్మా అక్షయ్ జైన్, ఇప్పుడు ఇలా మనం ఒక కంపెనీలో ఒక ఫర్మ్ లో క్యాపిటల్ ఎంత పెట్టాలని చెప్పేసి అలా డిసైడ్ చేసామో, ఒక షేర్ కి మనం ఎంత ప్రైస్ ఫిక్స్ చేయాలనేది అలా డిసైడ్ చేయొచ్చమ్మా విత్ దిస్ మెథడ్. మనం ఎక్స్పెక్ట్ చేస్తాం రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ లేకపోతే డివిడెండ్ అనేది ఇక్కడ 20% అనుకుంటే కనుక ఇక్కడ ఎంత ప్రైస్ వరకు మీరు పెట్టొచ్చు అని చెప్పేసి అంటే 10 రూపీస్ ఫిక్స్డ్ గా ఎవ్రీ ఇయర్ ఫిక్స్డ్ గా ఎర్నింగ్స్ ఎంత వస్తున్నాయి? 10 రూపీస్ వస్తున్నాయి అనుకుంటే డివైడెడ్ బై 20% వేస్తే ఎంత వస్తుందమ్మా? 10 divided by 20%, 50 rupees. అంటే 50 రూపాయల వరకు షేర్ పెట్టచ్చా, పెట్టడానికి లేదా? 50 రూపీస్ వరకు. అంటే ఒక కంపెనీకి షేర్ వాల్యూ ఎంత అని చెప్పేసానంటే, మార్కెట్ వాల్యూ ఎంత అని చెప్పేసానంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇక్కడ మీ ఎక్స్పెక్టేషన్ కనుక మీట్ అవ్వాలనుకుంటే మినిమం 50 రూపీస్ అనేది మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు, అంతేనమ్మా? ఓకే, ఇక్కడ జస్ట్ నేమ్స్ మెన్షన్ చేస్తున్నాను. ఇక్కడ 10 రూపీస్ అంటే ఏంటి? డివిడెండ్. ఇక్కడ
ఈ 20% ఏంటమ్మా? ఈ Expected ఎక్స్పెక్టేషన్. మీ ఎక్స్పెక్టేషన్ అంటే ఏంటి? కాస్ట్ ఆఫ్ ఈక్విటీ. ఇక్కడ ఇదేంటమ్మా 50 రూపీస్ అంటే పి. మీరు పెట్టే మార్కెట్ ప్రైస్ P0 అనుకోండి. ఈ రోజున మీరు పెట్టే మార్కెట్ ప్రైస్ ని P0. ఇప్పుడు మీకు కాస్ట్ ఆఫ్ ఈక్విటీ కావాలనుకుంటే కేఈ అంటే ఏమన్నారు? జస్ట్ సింపుల్ గా D/P0 అంతేనమ్మా? రైట్ సార్. ఇది పర్ఫెక్చువల్ డివిడెండ్ కదా సార్. ఇది మీరు క్యాలిక్యులేట్ చేసిన పర్ఫెక్చువల్ అంటే కంటిన్యూస్ గా ఒక అమౌంట్ నాకు ఫిక్స్డ్ గా కంటిన్యూస్ గా వస్తుంది అనుకోమా ఒక అమౌంట్. ఆ అమౌంట్ కి మనం ఈ ఫార్ములా వేసుకోవచ్చా? ఓకే రైట్. అయితే నాకు ఒక చిన్న ఇంకొక ఎగ్జాంపుల్ అడుగుతాను. ఇంకొక ఎగ్జాంపుల్ లో ఒక చిన్న ఆన్సర్ అనేది నువ్వు నాకు చెప్పాలమ్మా. ఓకే రైట్. ఇక్కడ ఏమైందంటే కనుక ఒక ఆయన నాకు 10 lakhs కావాలా లేకపోతే ఎవ్రీ ఇయర్ 1 lakh కావాలా అని చెప్పేసి అని అడిగాడమ్మా. ఎవ్రీ ఇయర్ 1 lakh చొప్పున నేను బతికున్నంత కాలం ఇస్తాను అన్నాడంట ఎవ్రీ ఇయర్. ఓకే ఈ రెండిట్లో ఏ చూస్ చేసుకోమంటావు? నాకు ఫిక్స్డ్ గా ఒకేసారి 10 lakhs ఇస్తాను అంటున్నాడంట, లేదా ఎవ్రీ ఇయర్ నేను బతుకున్నంత కాలం 1 lakh ఇస్తానని చెప్పేసి చెప్తున్నాడంట. ఏ చూస్ చేసుకోమంటావు? విచ్ ఇస్ బెటర్ ఆప్షన్? ఎవ్రీ ఇయర్ 1 lakh. నా లైఫ్ టైం ఇంకో నేను ఒక 50 ఏళ్ళు బతికితే 50 into 1 lakh వస్తుంది కాబట్టి 50 లక్షలు తీసుకోవడం బెటర్ అంటావా? ఓకే రైట్. ఇప్పుడు ఒకసారి చూడమ్మా. ఇక్కడ నేను సపోజ్ ఈ 10 lakhs నీకు చెప్పలేదు అనుకో, నీకు 10 lakhs చెప్పలేదు అనుకో, 1 lakh చెప్పాడు. ఓకే 1 lakh ఎవ్రీ ఇయర్ ఇస్తాను అని అన్నాడు, లేదా నువ్వే అడుగు ఫిక్స్డ్ గా ఎంత అమౌంట్ కావాలి అని చెప్పేసి అడిగాడమ్మా. అప్పుడు ఎంత అమౌంట్ అడుగుతావు? ఈ 1 lakh ఎవ్రీ ఇయర్ కాకుండా నీకు ఫిక్స్డ్ గా ఒకేసారి లంసమ్ అమౌంట్ కావాలంటే నేను ఇంత అమౌంట్ ఇచ్చేస్తాను అంటున్నాడు. అలాంటప్పుడు ఎంత అమౌంట్ అడుగుతావు? ఫిక్స్డ్ పర్సెంటేజ్ డివిడెండ్ మీద సమ్ ఫిక్స్డ్ పర్సెంటేజ్ చేసి. ఇది డివిడెండ్ కదమ్మా, డివిడెండ్ కాదు. పక్కన పెట్టేసే డివిడెండ్ కాన్సెప్ట్ పక్కన పెట్టేసే. నార్మల్ గా చెప్పు. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ అర్థం అయిందా లేదా? అంటే నాకు ఎవ్రీ ఇయర్ 1 lakh కావాలని చెప్పేసి అన్న ఇస్తాను అంటున్నాడు. అలా వద్దు, నువ్వు ఫిక్స్డ్ గా కావాలంటే లంసమ్ అమౌంట్ అడిగి ఇప్పుడే ఇచ్చేస్తాను, ఇంకా నీకు ఎవ్రీ ఇయర్ ఇవ్వకుండా ఉండాలంటే ఆ ఫిక్స్డ్ అమౌంట్ ఎంత అని అడిగాడమ్మా. అది ఎలా డిసైడ్ అవుతుంది అని చెప్పేసి అంటే నువ్వు ఎంత ఎర్నింగ్స్ అనేది ఎర్న్ చేస్తావు అని చెప్పేసి, ఎంత రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ లో ఎర్నింగ్స్ అనేవి ఎర్న్ చేస్తావు అని చెప్పేసి అనే దాని మీద డిసైడ్ అవుతుంది. ఓకే ఇక్కడ చూసుకుంటే కనుక ఎవ్రీ ఇయర్ 10 lakhs వస్తుందని చెప్పేసి 1 lakh వస్తుందని చెప్పేసి చెప్పినప్పుడు ఎవ్రీ ఇయర్ 1 lakh ని నువ్వు ఎంత ఎంత ఇప్పుడు 10 lakhs ఇచ్చాడు అనుకో, దాన్ని 10% రేట్ దగ్గర నువ్వు ఇన్వెస్ట్ చేసావు అనుకో, సపోజ్ ఎవ్రీ ఇయర్ నీకు ఎంత వస్తుందమ్మా? 1 lakh అనేది ఖచ్చితంగా వచ్చేస్తుంది. అవునా కదా? లైఫ్ లాంగ్ ఇప్పుడు 10 lakhs ని తీసుకెళ్ళి 10% ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాను అనుకో, 10% చొప్పున ఎవ్రీ ఇయర్ 1 lakh వచ్చేస్తుందా రాదా? వస్తుంది సార్. ఓకే ఇప్పుడు అలాగా మనం ఏంటంటే ఇప్పుడు ఒక మీ ఎర్నింగ్స్ రేట్ అనేది ఒక 20% లో నువ్వు ఇన్వెస్ట్ చేసుకోగలను, అదే ఆపర్చునిటీ ఉంది సార్ 20% దగ్గర ఇన్వెస్ట్ చేసుకునే ఆపర్చునిటీ ఉంది అని చెప్పేసి అన్నావు అనుకో, అప్పుడు ఏంటంటే 1 lakh డివైడెడ్ బై 20% కనుక వేస్తే ఎంత అడగచ్చు? 5 lakhs అడిగితే సరిపోద్ది. ఎందుకంటే 5 lakhs ని తీసుకెళ్తాం, ఈ 20% రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ దగ్గర ఇన్వెస్ట్ చేసుకుంటాం, అప్పుడు మనకి ఏమొస్తుంది? ఫిక్స్డ్ గా ఎవ్రీ ఇయర్ 1 lakh అనేది నాకు వస్తుంది. ఓకే సో అలాగా మనం ఒక ఫిక్స్డ్ వాల్యూ అనేది మనం అడగచ్చు అనమాట. ఓకే రైట్. సపోజ్ ఇక్కడ 1 lakh ఎవ్రీ ఇయర్ వస్తుంది అన్నప్పుడు నేను ఏ రేట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ లో నేను ఎర్న్ చేస్తున్నాను అనుకుంటే కనుక ఇక్కడ 10 lakhs నాకు ఇచ్చాడు అనుకుంటే, ఆ 10 lakhs మీద నేను 1 lakh అనేది వస్తుందని చెప్పేసి అనుకుంటే ఎంత పర్సెంటేజ్ అండి? 10%. 10% అనేది పర్ఫెక్చువలా లేకపోతే ఇప్పుడు వచ్చేదా? అంటే పర్ఫెక్చువలా లేకపోతే అంటే ఎన్నాళ్ళు అయినా సరే 10% అయినా పర్ఫెక్చువల్ అమౌంట్ ఇది కాదు సార్, ఒకసారి లంసమ్ ఇస్తారు కాబట్టి. ఒకసారి లంసమ్ ఇస్తే కనుక ఇక్కడ దాని మీద 10% వస్తే 1 lakh అనేది ఎవ్రీ ఇయర్ మనకి అమౌంట్ వస్తుంది. 1 lakh ఎర్న్ చేశాను నేను 10 lakhs మీద, అంతే ఎంత పర్సెంటేజ్ అండి? 10%. ఓకే ఇది నార్మల్ గా ఎవ్రీ ఇయర్ 1 lakh వస్తుందనే కదమ్మా దాని అర్థం? ఎవ్రీ ఇయర్ 1 lakh వస్తుంది సార్. అంతే కదమ్మా. 1 lakh ఎవ్రీ ఇయర్ రావాలి అంటే ఇక్కడ నేను ఇక్కడ ఏం చేస్తున్నాను? 1 lakh డివైడెడ్ బై
నేను నా ఎక్స్పెక్టెడ్ షేర్ అంటే పర్సెంటేజ్ అనేది 10% అనుకుంటే కనుక ఎంత ఎంత కావాలని అడుగుతాను నేను 10 lakhs కావాలని చెప్పేసి నేను అడుగుతున్నాను. అంటే నాకు ఎవ్రీ ఇయర్ ఫిక్స్డ్ గా వచ్చే పెర్ఫెక్చువల్ అమౌంట్ ని నేను ఏదైనా రేట్ దగ్గర నేను ఏం చేస్తున్నానండి, ఇక్కడ డివైడెడ్ బై డినామినేటర్ లో డివైడ్ చేస్తే కనుక ఐ విల్ గెట్ క్యాపిటలైజ్డ్ వాల్యూ ఇక్కడ వచ్చినట్టే. ఇక్కడ ఎవ్రీ ఇయర్ ప్రాఫిట్ అనేది మీకు 1 lakh వస్తుంది అనుకుంటే ఆ 1 lakh ని 20% మీరు ఏం చేశారు, డినామినేటర్ లో డివైడ్ చేస్తే కనుక ఇట్ ఇస్ నథింగ్ బట్ యూ విల్ గెట్ ఏ క్యాపిటలైజ్డ్ వాల్యూ. అంటే ఇక్కడ మీకు వచ్చేది కూడా ఇక్కడ పి నాట్ ఈక్వల్స్ టు డి బై కేఈ అని వేస్తుందంటే కనుక ఈ డివిడెండ్ ని క్యాపిటలైజ్ చేసిన వాల్యూ మార్కెట్ ప్రైస్ కింద వస్తుందమ్మా. మీకు అర్థమవుతుందా? ఇక్కడ 1 lakh ని ఏ పర్సెంట్ దగ్గర మనం ఎర్న్ చేస్తామని చెప్పేసి అనుకుంటున్నామో, మన ఎక్స్పెక్టేషన్ ఎంతైతే ఎర్నింగ్స్ వస్తాయని చెప్పేసి అనిపిస్తుందో ఆ పర్సెంటేజ్ దగ్గర మనం గనక మనం డివైడ్ చేస్తే కనుక వాట్ యూ విల్ గెట్ క్యాపిటలైజ్డ్ వాల్యూ. అంటే ఇక్కడ కూడా మనం ఏంటి డివిడెండ్ ని క్యాపిటలైజ్ చేసిన వాల్యూ మార్కెట్ ప్రైస్, నథింగ్ బట్. అర్థమవుతుందా? మార్కెట్ ప్రైస్ అంటే ఏంటి? మార్కెట్ ప్రైస్ ఇస్ నథింగ్ బట్ డివిడెండ్ క్యాపిటలైజ్డ్ వాల్యూ. డివిడెండ్ పర్పెక్చువల్ డివిడెండ్ అమ్మ, ఇది కాన్స్టెంట్ డివిడెండ్ కదా. పర్పెక్చువల్ అంటే ఎన్నాళ్ళు వస్తుంది ఇలా డివిడెండ్? ఎన్నాళ్ళైనా వస్తానే ఉంటది, అదే కదా మన ఎక్స్పెక్టేషన్. సో ఎన్నాళ్ళైనా సరే అదే అమౌంట్ ఇస్తాడంటే 10 రూపీస్ అని చెప్పేసి స్టార్టింగ్ లో మీకు చెప్పాను. సో కాబట్టి పర్పెక్చువల్ డివిడెండ్ ని క్యాపిటలైజ్ చేసే డివిడెండ్ క్యాపిటలైజ్ చేసే వాల్యూయే క్యాపిటలైజ్డ్ వాల్యూ. సో డివిడెండ్ క్యాపిటలైజ్డ్ వాల్యూ ఇస్ నథింగ్ బట్ మార్కెట్ ప్రైస్. ఓకే, ఇది ఫిక్స్డ్ కాన్స్టెంట్ డివిడెండ్ వస్తుంటే ఓకే, నీకు ఎవ్రీ ఇయర్ కూడా ఇప్పుడు ఎవ్రీ ఇయర్ నీకు ఎంత పర్సెంటేజ్ వస్తుందని చెప్పేసి చెప్పారండి? 20% వస్తుందని చెప్పేసి చెప్పారు కదమ్మా, రైట్. ఇది ఫస్ట్ ఇయర్ 20% వస్తుంది, సెకండ్ ఇయర్ నుంచి దీని మీద 10% ఎక్స్ట్రా వస్తుంది అని చెప్పేసి చెప్పాను అనుకో. సో ఫస్ట్ ఇయర్ సపోజ్ నేను ఫస్ట్ 100 రూపీస్ ఇన్వెస్ట్ చేశాను అనుకో, 100 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే కనుక అక్కడ ఫస్ట్ ఇయర్ నీకు 20% వస్తుంది అంటే 20 రూపీస్ వస్తుంది. సెకండ్ ఇయర్ నుంచి 10% ఎక్స్ట్రా, 20% ప్లస్ 10%, దీని మీద 10%, 10% ఆఫ్ 20% అంటే ఎంత? 22%. అంటే ఎంత? 22. ఇలా ఇదే రేట్ లో ఈ 10% అనేది ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది అని చెప్పేసాను అనుకో, అప్పుడు మనకి 10% అనేది కాన్స్టెంట్ గా గ్రోత్ వస్తుందా రావట్లేదా? కాన్స్టెంట్ గ్రోత్ అనేది వస్తుంది అని చెప్పేసి అనుకున్నప్పుడు ఇది ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఈ డివిడెండ్ ని క్యాపిటలైజ్ చేసాం, పెర్ఫెక్చువల్ డివిడెండ్ ని క్యాపిటలైజ్ చేసాం. అలాగే ఈ గ్రోత్ కూడా మనకి ఎవ్రీ ఇయర్ పెర్ఫెక్చువల్ గా వస్తుంది, డివిడెండ్ పెర్ఫెక్చువల్, అలాగే గ్రోత్ కూడా పెర్ఫెక్చువల్ అండి. అలాంటప్పుడు మనకి ఇక్కడ టోటల్ గా నేను ఎంత ఎర్న్ చేస్తున్నాను అని చెప్పేసి అంటే ఇక్కడ డి ఇక్కడ ఫస్ట్ ఇయర్ కి ఎండ్ కి టోటల్ గా నేను 100 రూపీస్ ఇన్వెస్ట్ చేశానంటే పీ నాట్ 100 రూపీస్ అనుకుంటే కనుక D1 ఫస్ట్ ఇయర్ ఎండ్ కి దీని మీద ఇన్వెస్ట్ చేసిన దాని మీద డబ్బులు ఎంత వస్తున్నాయి? 20 రూపాయలు వస్తున్నాయి అని చెప్పేసి అనుకుంటే టోటల్ గా ఎర్నింగ్స్ ఎంత అంటే 20/100. ఓకే, ఇది వేస్తే ఫస్ట్ ఇయర్ కి వస్తుందమ్మా, రైట్. ఇది ఎవ్రీ ఇయర్ మనకి ఇంక్రీజ్ అవుతుంది, దాని మీద ఎవ్రీ ఇయర్ గ్రోత్ అనేది సమ్ గ్రోత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనుకుంటే కనుక ఆ గ్రోత్ కూడా ఇంకా డైరెక్ట్ గా ఇక్కడ 20% అనేది ఫిక్స్డ్, ఓకే, మనకి ప్లస్ గ్రోత్ అనేది 10%, ఇది కూడా కాన్స్టెంట్. సో కాబట్టి రెండింటిని కలిపితే టోటల్ గా మన ఎర్నింగ్ ఎంత అని చెప్పేసి అంటే ఎంత చెప్తారండి? 30% అనేది మన ఎర్నింగ్స్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అంటమ్మా. ఓకే, అంటే నెక్స్ట్ వచ్చే గ్రోత్ అంతటిని కూడా గ్రోత్ అంతటిని పర్ఫెక్చువల్ గ్రోత్ ని మనం ఏం చేస్తాం? ఫిక్స్డ్ అమౌంట్ కింద మనం యాడ్ చేసేస్తున్నాము. సో ఇక్కడ అందుకోసం అని చెప్పేసి ఏం చెప్పారు? D1/P0 ప్లస్ G. ఇది కాన్స్టెంట్ డివిడెండ్ కి సంబంధించిన ఇక్కడ ఇది పెర్ఫెక్చువల్ క్యాపిటలైజేషన్. ఇది ఎవ్రీ ఇయర్ సేమ్ అమౌంట్ గ్రో అవుతుంది. ఇక్కడ మనం ఏమి చేస్తున్నాం? కామన్ అమౌంట్ అనేది మనం అరైవ్ అవుతున్నాం, ఫిక్స్డ్ గా ఎర్నింగ్స్ ఎంత అని చెప్పేసి అరైవ్ అవుతున్నాం. దానికి గ్రోత్ కూడా కాన్స్టెంట్ కాబట్టి దాన్ని యాడ్ చేస్తే టోటల్ గా మనకి ఏమొస్తుందంటే కాన్స్టెంట్ గ్రోత్ దగ్గర డివిడెండ్ ఎక్స్పెక్టేషన్ అనేది మనకి వస్తుందంట. అలాగే ఇక్కడ ఎర్నింగ్స్ కూడా సేమ్ ప్రిన్సిపల్, E1/P0 ప్లస్ G. అర్థమైందమ్మా? ఓకే, క్లోజ్ చేసామ్మా, ఆఫ్ చేసా. అమ్మా సోఫార్ ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి అడగండి అమ్మా. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే కనుక నెక్స్ట్ మెథడ్
If it is difficult to forecast the future, then realized yield approach should be used, which looks into past అంటున్నాడండి. అంటే ఇప్పుడు ఇక్కడంతా మనం ఏం చేస్తున్నామంటే డివిడెండ్ ప్రైస్ అప్రోచ్ లో కానీ ఫ్యూచర్ లో వచ్చే డివిడెండ్ ఎలా ఉంటుంది, కాన్స్టెంట్ గా ఉంటుందా లేకపోతే గ్రోత్ ఏమైనా ఉంటుందా అని చెప్పేసి మనం ఇక్కడ ఏదైతే చెప్తున్నామో డివిడెండ్ ని ఎర్నింగ్స్ ని ఇవన్నీ కూడా ఫ్యూచర్ ని చూసి చెప్తున్నామమ్మా. ఓకే, ఫ్యూచర్ లో వచ్చే డివిడెండ్ ని ముందే మనం క్యాపిటలైజ్ చేయడం, ఫ్యూచర్ లో వచ్చే ఎర్నింగ్స్ ని క్యాపిటలైజ్ చేయడం, ఇలాంటివన్నీ చేస్తున్నామమ్మా. ఒకవేళ ఫ్యూచర్ ని మనం ప్రిడిక్ట్ చేయడం కష్టంగా ఉంది అనుకుంటే కనుక అప్పుడు ఏం చేయాలంటే రియలైజ్డ్ ఈల్డ్ అప్రోచ్ అనే మెథడ్ ఫాలో అవ్వాలంటే దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, నెక్స్ట్, ఆల్ ది అబవ్ మెథడ్స్ క్యాలిక్యులేట్ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ యాజ్ ఏ బ్యాలెన్సింగ్ ఫిగర్ while the cost of equity is the expectation of the equity shareholder depended on the risk. Okay, higher the risk, higher the expectation, vice versa. Capital asset pricing model CAPM అని చెప్పేసి నేను మనం చెప్పుకున్నామండి. క్యాలిక్యులేట్ ద కాస్ట్ ఆఫ్ ఈక్విటీ బేస్డ్ ఆన్ ది రిస్క్. సో ఇక్కడ ఉన్న అప్రోచెస్ అన్ని కాకుండా ఇక్కడ ఉన్న అప్రోచెస్ అన్ని కూడా ఎర్నింగ్స్ మీదని తర్వాత డివిడెండ్ మీదని మనకి క్యాలిక్యులేట్ చేస్తే కాస్ట్ ఆఫ్ ఈక్విటీని ఈ మెథడ్ మాత్రం దేని బేస్ చేసుకుని చేస్తుందంట, రిస్క్ ని బేస్ చేసుకుని చేస్తుంది. ఆ సిఏపిఎం మోడల్లో రిస్క్ ని బేస్ చేసుకుని మన కాస్ట్ ఆఫ్ ఈక్విటీని ఎక్స్పెక్ట్ చేయడం అనేది నిన్న మనం నేర్చుకున్నామమ్మా. ఓకే, సో సిఏపిఎం మోడల్లో మనకి ఇక్కడ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ అంటే ఏం చెప్పారండి, ఆర్ఎఫ్ ప్లస్ బీటా అంటే రిస్క్ ఫ్యాక్టర్ అనుకున్నాం, ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం అమ్మా. ఓకే, రైట్. టోటల్ గా కాస్ట్ ఆఫ్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ కి ఎన్ని మెథడ్స్ ఉన్నాయి, ఎన్ని అప్రోచెస్ ఉన్నాయి, డివిడెండ్ ప్రైస్ అప్రోచ్, ఎర్నింగ్స్ అప్రోచ్, గ్రోత్ అప్రోచ్. గ్రోత్ అప్రోచ్ అనేది ఎక్కడెక్కడ ఉంది, ఇన్ డివిడెండ్ మోడల్, డివిడెండ్ లోనే ఉంది, అలాగే యాజ్ వెల్ యాజ్ ఎర్నింగ్స్ అప్రోచ్ లోనే ఉంది. తర్వాత రియలైజ్డ్ ఈల్డ్ అప్రోచ్ తర్వాత మాట్లాడుకుందాం. తర్వాత సిఏపిఎం మోడల్. సో రియలైజ్డ్ ఈల్డ్ అప్రోచ్ ఎప్పుడు అంటే కనుక వెన్ నాట్ ఏబుల్ టు ప్రిడిక్ట్ ఫ్యూచర్. ఓకే, సో వెన్ నాట్ ఏబుల్ టు ప్రిడిక్ట్ ఫ్యూచర్ దెన్ రియలైజ్డ్ ఈల్డ్ అప్రోచ్ అనేది చూస్తామంట. అది ఎలాగనేది తర్వాత మనం చెప్పుకుంటాము. తర్వాత సిఏపిఎం మోడల్. సో ఇవన్నీ కూడా మనకి ఈక్విటీ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ది ఈక్విటీ షేర్ హోల్డర్స్ క్యాలిక్యులేట్ చేయడం కోసమే. ఓకే, రైట్. ఒక ప్రాబ్లం ఇల్లస్ట్రేషన్ నెంబర్ 9 చూద్దామమ్మా. పేజ్ నెంబర్ 4.19 లో మీకు ఉంటుంది. ఫస్ట్ మాడ్యూల్ లో 4.19 లో మనకి ప్రాబ్లం ఉంది, చూడండి. ఏ కంపెనీ హ్యాస్ పెయిడ్ డివిడెండ్ ఆఫ్ ₹1 per share, ఓకే, ఆఫ్ ఫేస్ వాల్యూ ఆఫ్ ₹10 each లాస్ట్ ఇయర్ అండ్ ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు గ్రో ఎట్ ద రేట్ ఆఫ్ 10% నెక్స్ట్ ఇయర్. ఓకే, క్యాలిక్యులేట్ ద కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఇఫ్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ది షేర్ ఈస్ 55 అని చెప్పేసి అన్నాడు. అమ్మా ఇక్కడ ఒక విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా క్వశ్చన్ లో గ్రోత్ అనేది చేంజ్ అవుతుంది అంటే కాన్స్టెంట్ గ్రోత్ కాకుండా అంటే వేరియడ్ గ్రోత్ అనేది ఇచ్చినప్పుడు ఇక్కడ ఈ ఫార్ములా అనేది అప్లై చేయొద్దు దయచేసి. దానికి సెపరేట్ మెథడాలజీ ఉంది, దాన్ని మనం నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఆ ప్రాబ్లమ్స్ లో మనం చేద్దాము. అది ఇచ్చిన క్వశ్చన్ లో కాన్స్టెంట్ గ్రోత్ అనేది ఇచ్చాడా లేదా అనేది మీరు చూసుకోవాలి. ఓకే, రైట్. కంపెనీ హ్యాస్ పెయిడ్ డివిడెండ్ ఆఫ్ ₹1 per share ఆఫ్ ది ఫేస్ వాల్యూ ఆఫ్ 10 each. 10 each అంటే ఫేస్ వాల్యూ అంతా 10 అంట, అందులో ₹1 డివిడెండ్ కింద పే చేసిందంట లాస్ట్ ఇయర్. ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు గ్రో ఎట్ ద రేట్ ఆఫ్ 10% నెక్స్ట్ ఇయర్. నెక్స్ట్ ఇయర్ కూడా ఎంత ఇంక్రీజ్ అవుతుందంట, 10% అనేది ఇంక్రీజ్ అవుతుందంట. అంటే 10% ఇంక్రీజ్ అవుతుంది అన్నాడు కానీ అది కాన్స్టెంట్ గా చెప్పలేదు. అంటే ఇక్కడ మన అజంప్షన్ అనేది తీసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నట్టు ఫిక్స్డ్ గా నెక్స్ట్ ఇయర్ నుంచి 10% అనేది ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ అవుతుందని చెప్పేసి మనం తీసుకోవచ్చు అంటండి. సో క్యాలిక్యులేట్ ద కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఇఫ్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ది షేర్ ఈస్ 55 అని చెప్పేసి అన్నాడు. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి అని చెప్పేసి అంటే డివిడెండ్ ఎంతండి, ₹1. ఓకే, మార్కెట్ ప్రైస్ 55, గ్రోత్ 10%. ఓకే, సో మనకి కాస్ట్ ఆఫ్ ఈక్విటీ కావాలని చెప్పేసి అడిగాడు కాబట్టి కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఈక్వల్స్ మనకు తెలిసిన ఫార్ములా అంటే D1/P0 + G. సో D1 అంటే డివిడెండ్, ఫస్ట్ ఎండ్కి వచ్చే డివిడెండ్ ₹1 డివైడెడ్ బై ఇక్కడ
మనకి ఏంటంటే అండి P0 అంటే 55. ఓకే, ప్లస్ G అంటే ఎంతండి 10%. సో 10% అనేది గ్రోత్ అండి. ఓకే రైట్, ఇక్కడ ఎంత 1/55 ప్లస్ 0.1. సో ఎంత అవుతుందమ్మా? ఓకే, ఒక నిమిషం. ఇక్కడ డివిడెండ్ అనేది ఎప్పుడు పే చేసాడు, ఎప్పుడు చెప్పాడండి? లాస్ట్ ఇయర్ పే చేసిన డివిడెండ్ చెప్పాడండి. లాస్ట్ ఇయర్ పెయిడ్ డివిడెండ్ అనేది చెప్పాడండి. 10 రూపీ, సరే 1 రూపీ అనేది 1 రూపీ అనేది లాస్ట్ ఇయర్ పెయిడ్ డివిడెండ్ అనేది చెప్పాడమ్మా. ఓకే, జాగ్రత్తగా చూసుకోండి. మనం ఎప్పుడు కూడా ఇక్కడ D1 చూడాలి. D1 అంటే ఈ రోజు నువ్వు కనుక 55 రూపాయలు తీసుకెళ్లి ఇన్వెస్ట్ చేస్తే ఫస్ట్ ఇయర్ ఎండ్కి వచ్చే డివిడెండ్ ఎంత? ఇప్పుడు లాస్ట్ ఇయర్ పే చేసింది 1 రూపీ అయితే దాని మీద 10% గ్రోత్ ఉంటది కదా. సో గ్రోత్ ఎంత? 10%. గ్రోత్ అట్ ద రేట్ ఆఫ్ 10% కాబట్టి అంటే 0.1. అంటే కరెంట్ ఇయర్ వచ్చే డివిడెండ్ ఎంత? D1 ఎంత? ఇది D0 అండి. అంటే లాస్ట్ ఇయర్ దగ్గర మనం పే చేసిన డివిడెండ్ ఎంత అయితే ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ ఉన్న డివిడెండ్ ని D0 అంటున్నాం. దానికి గ్రోత్ యాడ్ చేస్తే విల్ గెట్ D1. సో కాబట్టి ఇక్కడ ఏం చూసుకోవాలి? D1 చూసుకోవాలి. D1 అంటే 1.1 వాట్ వీ హ్యావ్ అరైవ్డ్. ఓకే, 1.1 డివైడెడ్ బై 55 అండి. సో 1.1 డివైడెడ్ బై 55 ప్లస్ ఇది ఇంటూ 100 వేసుకుంటే ఇది 2% అంట. ప్లస్ గ్రోత్ ఎంత అండి? 10% ప్లస్ 10 అంటే ఎంతండి? టోటల్ గా 12% అంట. ఆర్ 0.12 ఆర్ 12%. 0.12 అని రాసినా లేదా 12% అని రాసినా ఒక్కటే. ఓకే రైట్, ఇది మనకి ఏంటంటే డివిడెండ్ ఇచ్చిన క్యాలిక్యులేషన్ అండి. ఓకే రైట్. నెక్స్ట్ రియలైజ్డ్ ఈల్డ్ అప్రోచ్ అనేది మనం మాట్లాడుకుందాం అనుకున్నాం కదమ్మా. రియలైజ్డ్ ఈల్డ్ అప్రోచ్ అనేది మనం మాట్లాడుకుందాం. కానీ దానికంటే ముందు ఒకసారి ఈ గ్రోత్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో కూడా మనం ఒకసారి మాట్లాడేసుకుందాం అమ్మా. గ్రోత్ అనేది ఎలా వస్తుంది సార్ అని చెప్పేసానంటే, సార్ గ్రోత్ అనేది మనం ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు అని చెప్పేసానంటే, సార్ ఇక్కడ గ్రోత్ అనేది రావడానికి అవకాశం ఎక్కడుంది? కంపెనీకి గ్రోత్ అనేది రావడానికి అవకాశం ఎక్కడుందండి? ఇప్పుడు ఓన్లీ కంపెనీకి ఇక్కడ ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఉందనుకోండి, ఎగ్జాంపుల్ కి సపోజ్. ఇప్పుడు మనం ఒక 1 lakh ఈక్విటీ క్యాపిటల్ ఇన్వెస్ట్ చేస్తే మనం ఎంత ఎర్న్ చేస్తామంటే 20% ఎర్న్ చేస్తా ఉంటాండి. మన రిటర్న్ ఎలా ఎర్న్ చేస్తామంటే 20% రిటర్న్ అనేది ఎర్న్ చేస్తా ఉంటా. అంటే 20,000 ఎవ్రీ ఇయర్ మనకి ఎంత వస్తుందంట? 20,000 వస్తుందంట. ఓకే, సో ఫస్ట్ ఇయర్ నేను 1 lakh ఇన్వెస్ట్ చేశాను. కంపెనీలో షేర్ హోల్డర్ డివిడెండ్ తీసుకోలేదంటే ఎర్నింగ్స్ ఎంత వచ్చాయి? ప్లస్ ఎర్నింగ్స్ అంతా 20,000 వచ్చాయంట. అంటే ఇప్పుడు అవైలబుల్ ఫండ్ ఎంత ఉంది నా దగ్గర? 1,20,000. ఒకవేళ షేర్ హోల్డర్ డివిడెండ్ ఇక్కడేమో ఎర్నింగ్స్ ఎంత యాడ్ అయినాయి? 20,000 యాడ్ అయినాయండి. డివిడెండ్ అనేది ఎంత వచ్చింది సార్ అని చెప్పి ఎంత తీసుకున్నాడు సార్ అంటే ₹1 కూడా డివిడెండ్ అనేది తీసుకోలేదంట. తీసుకోకపోతే కనుక కంపెనీ దగ్గర డబ్బులు ఎంత మిగిలిపోతే 1,20,000 మిగిలిపోతాయంట. ఓకే, ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ అవైలబుల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉందండి నెక్స్ట్ ఇయర్ కి? ఇది ఫస్ట్ ఇయర్ అనుకుంటే కనుక సెకండ్ ఇయర్ కి నెక్స్ట్ అవైలబుల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది? 1,20,000 ఉందండి. 1,20,000 ఉంది కంపెనీ దగ్గర. ఎందుకు? ఈ 20,000 షేర్ హోల్డర్ అనేది వాడు డివిడెండ్ కింద తీసేసుకోలేదు కాబట్టి ఇక్కడ 1,20,000 ఉందంట. ఈ 1,20,000 మీద ప్లస్ ఎర్నింగ్స్ అంటే ఎంత వస్తుంది? మన ఎర్నింగ్స్ అంటే ఫిక్స్డ్ అండి. 20% ఫిక్స్డ్. నువ్వు రూపాయి ఇన్వెస్ట్ చేసినా దాని మీద 20% వస్తుంది మనకి. సో కాబట్టి 1 lakh ఇన్వెస్ట్ చేస్తే 20,000 వచ్చినప్పుడు ఈ 1,20,000 కూడా 1,20,000 ఇన్వెస్ట్ చేస్తే మనకి ఎంత వస్తుందంట? 1,20,000 ఇంటూ 20% అంటే 24,000 వస్తుందంట. ఎంత వస్తుంది ఎర్నింగ్స్? 24,000 అనేది వస్తుందంట. 24,000 అంటే 1,44,000. సార్ ఇక్కడ డివిడెండ్ అనేది ఇప్పుడు కూడా ఏమీ తీసుకోలేదు అని చెప్పేసానంటే కంపెనీ దగ్గర అవైలబుల్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎంత ఉందండి? నెక్స్ట్ థర్డ్ ఇయర్ కి ఎంత ఉందంట?
1,44,000. ఈ 1,44,000 కి మనం ప్లస్ ఎర్నింగ్స్ అనేది చూసుకుంటే ఎర్నింగ్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 20% మనం చూసుకుంటే సో 1,44,000 ఇంటూ 20% వేసుకుంటే 28,800 వచ్చిందంటండి. ఓకే రైట్. సో ఎర్నింగ్స్ అనేవి ఏమైనాయండి, ఇంక్రీజ్ అవుతూ వెళ్తున్నాయి. ఓకే రైట్. సార్ ఇక్కడ గ్రోత్ అనేది కనిపించలేదు ఎర్నింగ్స్ మీద గ్రోత్ అనేది కనిపించలేదా? ఎస్ కనిపించింది సార్. గ్రోత్ అనేది ఎర్నింగ్స్ మీద కనిపించింది అని అన్నారు. వెరీ గుడ్, బానే ఉంది. అసలు గ్రోత్ అనేది ఎలా కనిపించిందండి అంటే సపోజ్ ఇక్కడ 1 lakh లో 20,000 ఎర్నింగ్స్ వస్తే ఈ 20,000 ని డివిడెండ్ కింద డ్రా చేస్తారు అనుకోండి. ఫస్ట్ ఇయర్ మన దగ్గర 1 lakh ఉంది, ప్లస్ ఎర్నింగ్స్ ఎంత యాడ్ అయినాయి, 20,000 యాడ్ అయినాయి. ఓకే 1,20,000 అందులోంచి మైనస్ డివిడెండ్ అని చెప్పేసి 20,000 డ్రా చేస్తారంటండి. 20,000 డ్రా చేస్తారంట. అప్పుడు మళ్ళీ మన దగ్గర అవైలబుల్ అమౌంట్ ఎంత ఉంటది, ఇక్కడ 1 lakh ఉంటదండి. ఓకే సో సెకండ్ ఇయర్ కి వచ్చేసరికి అవైలబుల్ అమౌంట్ ఎంత ఉంది, 1 lakh ఉంది. ఇప్పుడు మళ్ళీ మన 1 lakh ఇన్వెస్ట్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 20% రిటర్న్ వస్తుంది. అంటే ఎంత, 20,000 వస్తుంది. మళ్ళీ ఇక్కడ 1,20,000 అవుతుంది. అంటే ఇక్కడ 20,000 మళ్ళీ డ్రా చేస్తారని చెప్పేసి కనుక అనుకున్నట్లయితే 20,000 డ్రా చేస్తారు అనుకున్నట్లయితే అప్పుడు మళ్ళీ అవైలబుల్ అమౌంట్ ఎంత ఉంటుందంటండి, ఓన్లీ 1 lakh ఉంటుందంటండి. అంటే గ్రోత్ అనేది రాదు. గ్రోత్ అనేది ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి అంటే కనుక డివిడెండ్ అనేది తీసుకోకుండా ఉంటే కనుక, అసలు డివిడెండ్ తీసుకోకపోతే కనుక అదే మనకి గ్రోత్ అంటండి. సో గ్రోత్ అంటే ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ డివిడెండ్ తీసుకోకుండా రీటైన్డ్ ఎర్నింగ్స్ ఏదైతే ఉంటుందో, రీటైన్డ్ ఎర్నింగ్స్, ఈ రీటైన్డ్ ఎర్నింగ్స్ ఎంత, ఇక్కడ 20,000 రీటైన్డ్ ఎర్నింగ్స్ అండి. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ లో 20,000 ఏంటది, మనకి తీసుకోకుండా డివిడెండ్ తీసుకోకుండా మళ్ళీ కంపెనీలో ఉంచేసాం. ఇక్కడ 1,20,000 కంప్రైజ్ ఆఫ్ 1 lakh క్యాపిటల్ ప్లస్ 20,000 రీటైన్డ్ ఎర్నింగ్స్. సో కాబట్టి 1 lakh క్యాపిటల్ ఉంది, 20,000 రీటైన్డ్ ఎర్నింగ్స్ ఉన్నాయి. రెండు ఉన్నాయంటండి, 1,20,000. ఈ 20,000 రీటైన్డ్ ఎర్నింగ్స్ ఎంతైతే ఉన్నాయో దాని మీద ఇక్కడ గ్రోత్ ఎంత వచ్చిందండి, 20,000, ఇక్కడేమో 24,000 వచ్చిందండి. ఎంత పెరిగింది, 4,000 పెరిగింది. ఎలా పెరిగింది అని చెప్పేసానంటే ఇక్కడ ఈ 20,000 మీద 20,000 అడిషనల్ గా ఉన్న 20,000 మీద మనం 20% ఎర్న్ చేసాం. కాబట్టి రీటైన్డ్ ఎర్నింగ్స్ ఇంటూ రిటర్న్, రీటైన్డ్ ఎర్నింగ్స్ ఎంత, 20,000. దీని మీద రిటర్న్ ఎంత వచ్చింది, 20%. అంటే ఎంత, 4,000. సెకండ్ ఇయర్ కి గ్రోత్ ఎంత వచ్చిందంటే 4,000 వచ్చింది. ఎలా వచ్చిందంటే రీటైన్డ్ ఎర్నింగ్స్ ఇంటూ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. అంటే ఎంత వచ్చిందండి, 4,000. సో థర్డ్ ఇయర్ కి వచ్చేసరికి ఎలా వచ్చిందండి గ్రోత్, ఇక్కడ చూసుకుంటే ఇక్కడ రీటైన్డ్ ఎర్నింగ్స్ ఎంత, 24,000. 24,000 ఇంటూ 20%. సో 24,000 ఇంటూ 20% అంటే ఎంత, 4,800. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడ గ్రోత్ ఎంత ఉందండి, 24,000 కి 28,800 కి డిఫరెన్స్ ఎంత, 4,800. సో గ్రోత్ అంటే ఎలా వచ్చిందండి అంటే రీటైన్డ్ ఎర్నింగ్స్ ఇంటూ నథింగ్ బట్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ నథింగ్ బట్ గ్రోత్ అండి. అంటే సార్ ఎక్కడైనా క్వశ్చన్ లో కనుక మాకు జీ అనేది డైరెక్ట్ గా ఇవ్వలేదు అని చెప్పేసి అనుకుంటే మనం క్యాలిక్యులేట్ చేసుకోగలమా సార్? ఎస్ క్యాలిక్యులేట్ చేసుకోగలరు. ఎలాగని చెప్పేసి అంటే జీ ఈక్వల్స్ టు బి ఇంటూ ఆర్. సో వాట్ ఈస్ బి? బి ఈస్ రిప్రజెంటెడ్ బై రీటైన్డ్ ఎర్నింగ్స్ అండి. రీటైన్డ్ ఎర్నింగ్స్ క్వశ్చన్ లో కనుక మీకు రీటైన్డ్ ఎర్నింగ్స్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఇచ్చాడంటే కనుక మీరు జీ కూడా మీరే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇక్కడ D1 అనేది ఎలా క్యాలిక్యులేట్ చేసుకున్నారు, లాస్ట్ పెయిడ్ డివిడెండ్ అన్నారు లేదా పెయిడ్ డివిడెండ్ అన్నాడు కాబట్టి పే చేస్తాం కాబట్టి D0 అని తీసుకుంటున్నాం అండి. ఇక్కడ ఫస్ట్ ఇయర్ ఎండ్ కి అనేది డివిడెండ్ అని చెప్పేసి అన్నాడు అనుకోండి, డైరెక్ట్ గా దాన్ని D1 అని చెప్పేసి తీసుకునేవాళ్ళం. సో ఇక్కడ D1 ఎలాగైతే క్యాలిక్యులేట్ చేసుకున్నామో అంటే లాస్ట్ ఇయర్ పే చేసిన డివిడెండ్ కి కరెంట్ ఇయర్ గ్రోత్ యాడ్ చేస్తే కరెంట్ ఇయర్ ఎండ్ అనేది డివిడెండ్ అనేది వస్తుంది. కరెంట్ ఇయర్ ఎండింగ్ ఉంటే డివిడెండ్ అండి. సో ఆ కరెంట్ ఇయర్ ఎండింగ్ ఉంటే డివిడెండ్ ని బేస్ చేసుకుని మనం క్యాలిక్యులేట్ చేయాలి D1/P0. సో మార్కెట్ ప్రైస్ ఇచ్చాడు, డివిడెండ్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, జీ గురించి ఇన్ఫర్మేషన్ డైరెక్ట్ గా ఇవ్వకుండా ఇలా రీటైన్డ్ ఎర్నింగ్స్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఇస్తే కనుక దాన్ని బేస్ చేసుకుని కూడా మీరు ఏం చేయొచ్చు అంటండి, ఇక్కడ యూ కెన్ క్యాలిక్యులేట్ ద జీ. జీ ఈక్వల్స్ టు బి ఇంటూ ఆర్. సో బి అంటే నథింగ్ బట్ రీటైన్డ్ ఎర్నింగ్స్ ఇంటూ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. సో దీన్నే జీ అంటారండి, గ్రోత్ అంటారండి. ఓకే రైట్.
సో ఇక్కడతో మనకి ఏం కంప్లీట్ అయిందంటే కనుక టోటల్ గా ఎర్నింగ్స్ అప్రోచ్, తర్వాత డివిడెండ్ అప్రోచ్ లో కానీ ఎర్నింగ్స్ అప్రోచ్ లో కానీ గ్రోత్ మోడల్ లో కానీ మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలో నేర్చుకున్నాం. అలాగే నిన్న సిఏపిఎం మోడల్ కూడా నేర్చుకున్నాం. ఇక మనకి మిగిలింది ఏంటంటే కనుక రియలైజ్డ్ ఈల్డ్ అప్రోచ్ అని చెప్పేసి ఒక టాపిక్ మిగిలింది. ఆ రియలైజ్డ్ ఈల్డ్ అప్రోచ్ కనుక మనం చూసేస్తే we will move on to the ప్రాబ్లమ్స్ లోకి వెళ్ళిపోతాం అమ్మా. ఓకే రైట్. According to this approach, the average rate of return realized in the past few years is historically regarded as expected return. Okay, అంటే పాతగా మనకి లాస్ట్ ఇయర్స్ లో ప్రీవియస్ ఇయర్స్ లో మనకి ఎంతైతే వచ్చిందో ఆ యావరేజ్ రిటర్న్ అకార్డింగ్ టు దిస్ అప్రోచ్ ది యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్ రియలైజ్డ్ ఇన్ ద పాస్ట్ ఫ్యూ ఇయర్స్ హిస్టారికల్లీ రిగార్డెడ్ యాజ్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్. అంటే లాస్ట్ ఇయర్ ఎంతైతే ప్రీవియస్ గా ఇయర్స్ లో ఎంతైతే మనకి రిటర్న్ వచ్చిందో అదే రిటర్న్ ఈ ఇయర్ కూడా కంటిన్యూ అవుతుందని చెప్పేసి మనం ఎక్స్పెక్టేషన్ కింద తీసుకుంటామంట. ఇట్ కంప్యూట్స్ ద కాస్ట్ ఆఫ్ ఈక్విటీ బేస్డ్ ఆన్ ది పాస్ట్ రికార్డ్స్ ఆఫ్ ది డివిడెండ్ యాక్చువల్లీ రియలైజ్డ్ బై ద equity shareholders. Though this approach provides a single mechanism of calculating cost of equity, it has unrealistic assumptions like risk faced by the company remains the same, shareholders continue to expect the same rate of return, and the reinvestment opportunity rate of the shareholder is same as the realized yield. If the earnings do not remain stable, this method is not practicable అని చెప్పేసి అంటున్నాడు. అమ్మా రియలైజ్డ్ ఈల్డ్ అప్రోచ్ అంటే కొత్త మెథడ్ ఏం కాదు. ఇదేంటంటే పాస్ట్ రికార్డ్స్ తీస్తాం. పాత ఇయర్స్ లో ఎంతైతే ఎర్నింగ్స్ వచ్చాయో అదే ఎర్నింగ్స్ ఫ్యూచర్ లో కూడా కంటిన్యూ అవుతాయని సింపుల్ అజంప్షన్ తీసేసుకోవడమే ఈ రియలైజ్డ్ ఈల్డ్ అప్రోచ్ అండి. ఓకే రైట్. ఈ రియలైజ్డ్ ఈల్డ్ అప్రోచ్ లో మనం తీసుకునే అజంప్షన్స్ ఎలా ఉంటాయని చెప్పేసానంటే ఏం చెప్తున్నాడండి, అన్రియలిస్టిక్ అజంప్షన్స్ ఉన్నాయంట. లైక్ రిస్క్ ఫేస్డ్ బై ద కంపెనీ రిమైన్స్ ద సేమ్. పాత ఇయర్ ఏదైతే రిస్క్ ఉంటుందో కరెంట్ ఇయర్స్ లో కూడా అదే రిస్క్ ఉంటుంది. తర్వాత షేర్ హోల్డర్ కంటిన్యూ టు ఎక్స్పెక్ట్ ద సేమ్ రేట్ ఆఫ్ రిటర్న్. ఇప్పుడు ఏదైతే ప్రీవియస్ గా ఎక్స్పెక్ట్ చేసాడో అదే ఎక్స్పెక్టేషన్ ఈక్విటీ షేర్ హోల్డర్ లో ఉంటుంది. అండ్ ద రీఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ కాస్ట్ ఆఫ్ ది షేర్ హోల్డర్ ఈ సేమ్. అంటే లాస్ట్ ఇయర్ ఏదైతే రీఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఉందో ఈ ఇయర్ కూడా అలాగే రీఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఉంది అని చెప్పేసి ఇలాంటి అజంప్షన్స్ కనుక తీసుకున్నప్పుడు మాత్రమే ఈ రియలైజ్డ్ ఈల్డ్ అప్రోచ్ అంటే పాస్ట్ డేటాను బేస్ చేసుకుని మనం ఏం చేయొచ్చు అంటే పాస్ట్ డేటాలో మనకి ఏదైతే ఎర్నింగ్స్ వచ్చాయో అదే ఎర్నింగ్స్ నెక్స్ట్ ఫ్యూచర్ లో కూడా కంటిన్యూ అవుతాయని చెప్పేసి మనం తీసుకుంటామంట. సో నెక్స్ట్ ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్ కూడా పాస్ట్ రికార్డ్స్ ని బేస్ చేసుకునే ఉంటుంది అని చెప్పేసి మనం అజంప్షన్ చేసుకుంటున్నాం అంటండి. ఓకే రైట్. ఇలాంటి అజంప్షన్ తీసుకుంటే కనుక దాన్ని ఏమంటారండి, రియలైజ్డ్ ఈల్డ్ అప్రోచ్ అని చెప్పేసి అంటున్నారండి. సో టోటల్ గా మన దగ్గర ఉన్న మెథడ్స్ ఏంటి, డివిడెండ్ ప్రైస్ అప్రోచ్, ఎర్నింగ్స్ ప్రైస్ అప్రోచ్, గ్రోత్ అప్రోచ్, రియలైజ్డ్ ఈల్డ్ అప్రోచ్. రియలైజ్డ్ ఈల్డ్ అప్రోచ్ అంటే ఏమనుకున్నాం, పాస్ట్ ఎర్నింగ్స్ ఏవైతే ఉన్నాయో అదే పాస్ట్ ఎర్నింగ్స్ కరెంట్ ఇయర్ ఎర్నింగ్స్ కింద కూడా ఉంటాయని చెప్పేసి ఎక్స్పెక్టెడ్ ఎర్నింగ్స్ కింద ఉంటాయని చెప్పేసి పాస్ట్ ఎర్నింగ్స్ కన్సిడర్డ్ యాజ్ ఎక్స్పెక్టెడ్ ఎర్నింగ్స్ కింద తీసుకుని మనం ఏం చేస్తాం, కాస్ట్ ఆఫ్ ఈక్విటీని క్యాలిక్యులేట్ చేస్తాం అనుకున్నాం. అది కాకుండా ఈ సిఏపిఎం మోడల్లో టోటల్ గా మనం ఏమనుకున్నాం అండి, రిస్క్ బేస్డ్ గా మనం క్యాలిక్యులేషన్ చేస్తామని చెప్పేసి అనుకున్నాము. సో అలాగే మనం ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ది ఈక్విటీ షేర్ హోల్డర్ మనం చేయడానికి ప్రయత్నిస్తాము ఈ మెథడ్స్ ద్వారా. సార్ ఇవే ఉన్నాయా సార్ మెథడ్స్ అంటే, దేర్ ఆర్ వేరియస్ వేస్ టు ప్రిడిక్ట్ ఆర్ ఎస్టిమేట్ ది ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ది ఈక్విటీ షేర్ హోల్డర్. అంటే ఇక్కడ స్పెసిఫిక్ గా ఫిక్స్డ్ మెథడ్ అనేది ఏమీ లేదండి. సో దాన్ని మనం క్యాలిక్యులేట్ చేయడానికి వేరియస్ మెథడ్స్ అనేవి మనకి ఉన్నాయంట. అందులో మీ సిలబస్ అంటే మాత్రం ఈ సిలబస్ సిఏ ఇంటర్ సిలబస్ వరకు ఇక్కడ వరకే ఇచ్చాడంట అండి. సిఏ ఇంటర్ సిలబస్ లో మీకు ఇక్కడ వరకే మనకి ఈ క్యాలిక్యులేషన్ అనేది రిస్ట్రిక్ట్ చేశాడు. ఈ 5 మోడల్స్ 5 మెథడాలజీస్ వరకు మాత్రమే ఇక్కడ ఈ రెస్ట్రిక్ట్ చేశాడంట అండి. అమ్మా ఇట్స్ ఏ వెరీ బిగ్ స్టడీ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ది ఈక్విటీ షేర్ హోల్డర్స్ అనేది కనిపెట్టడము. చాలా వేస్ ఉంటాయి, అందులో కొన్ని వేస్ ని మీకు డిస్కస్ చేశాడు అంతే. ఓకే రైట్. సో విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ది థియరీ పార్ట్ ఆఫ్ ది కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. ఓకే థియరీ పార్ట్ అనేది కంప్లీట్ అయింది, ఈక్విటీ కాస్ట్ ఆఫ్ ఈక్విటీకి సంబంధించింది. తర్వాత మనం ప్రాబ్లమ్స్ లోకి వెళ్లే ముందు ఒకసారి కాస్ట్ ఆఫ్ రీటైన్డ్ ఎర్నింగ్స్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం అమ్మా. ఓకే రైట్. సో మనకి వేరియస్ సోర్సెస్ గురించి మాట్లాడుకున్నప్పుడు వేరియస్ సోర్సెస్ అనేవి మనకు ఉన్నాయని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. అందులో ఈక్విటీ, డిబెంచర్స్, ప్రిఫరెన్స్ షేర్స్ అలా మాట్లాడుకుంటూనే
ఇలా రీటైన్డ్ ఎర్నింగ్స్ కూడా వన్ ఆఫ్ ది సోర్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం అమ్మా. ఇప్పుడు ఇక్కడ ఇందాక గ్రోత్ మోడల్ లో ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు 20,000 ఎర్నింగ్స్ ఉన్నాయండి. ఈ 20,000 ఎర్నింగ్స్ డివిడెండ్ రూపంలో తీసేసుకోకుండా రీటైన్డ్ ఎర్నింగ్స్ కింద కనుక ఉంచినట్లయితే ఆ రీటైన్డ్ ఎర్నింగ్స్ మీద కూడా మనం ఎంత ఎర్న్ చేస్తున్నాం, 20% రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ మనం ఎర్న్ చేస్తున్నాము. అంటే ఈ 20,000 కూడా మనకి అవైలబుల్ ఫర్ ఇన్వెస్ట్మెంటే. ఈ 20,000 కూడా మనకి ఏమవుతుంది, అవైలబుల్ ఫర్ ఇన్వెస్ట్మెంటే ఉంటుంది. అలాంటప్పుడు ఆ కాస్ట్ ఆఫ్ రీటైన్డ్ ఎర్నింగ్స్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలనే దానికి ఒక ఆస్పెక్ట్ అనేది ఒకసారి మనం చూద్దాం అమ్మా. ఓకే, కాస్ట్ ఆఫ్ రీటైన్డ్ ఎర్నింగ్స్ లైక్ ఎనీ అదర్ సోర్స్ ఆఫ్ ఫండ్ రీటైన్డ్ ఎర్నింగ్స్ ఇన్వాల్వ్స్ కాస్ట్. రీటైన్డ్ ఎర్నింగ్స్ కూడా ఏముంటదంట, కాస్ట్ అనేది ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నాడండి. ఓకే, లైక్ వేరే అదర్ సోర్సెస్ లాగే వేరే సోర్సెస్ ఎలాగైతే కాస్ట్ ఉన్నాయి అలాగే రీటైన్డ్ ఎర్నింగ్స్ కూడా కాస్ట్ ఉంటుంది. ఇట్ ఈస్ ద ఆపర్చునిటీ కాస్ట్ ఆఫ్ డివిడెండ్స్ ఫోర్గోన్ బై ద షేర్ హోల్డర్స్. షేర్ హోల్డర్స్ ఏవైతే డివిడెండ్ ఫోర్గో అవుతున్నారో దానికి ఆపర్చునిటీ కాస్ట్ కింద మనం తీసుకుంటున్నామంట. సార్ ఇక్కడ వాళ్ళు డివిడెండ్ రూపంలో కావాలంటే ఇక్కడ ఎగ్జాంపుల్ 20,000 తీసేసుకోవచ్చండి. కానీ తీసుకున్నారా, ₹1 కూడా తీసుకోలేదండి. ఈ 20,000 ఎర్నింగ్స్ ఏవైతే ఉన్నాయో ఎర్నింగ్స్ అంతటినీ కూడా కంపెనీలోనే రీఇన్వెస్ట్ చేశారు. ఎందుకు రీఇన్వెస్ట్ చేశారు అని చెప్పేసి కనుక మనం ఒకసారి ఆలోచిస్తే, ఎప్పుడు కంపెనీలో షేర్ హోల్డర్ డివిడెండ్ అడిగేయచ్చు కదండి. డివిడెండ్ అడగకుండా ఎందుకు ఇందులోనే కంపెనీలోనే ఉంచేసాడు, రిటైన్డ్ ఎర్నింగ్స్ కింద ఉంచేసామన్నాడు. ఇప్పుడు ఏజిఎం కండక్ట్ చేస్తారండి. ఏజిఎం లో షేర్ హోల్డర్స్ అందరూ మీట్ అవుతారండి. ఏజిఎం లో షేర్ హోల్డర్స్ మీట్ అయినప్పుడు, బాబు ఈ ఇయర్ మనకి ₹20,000 ప్రాఫిట్స్ వచ్చాయి అని చెప్పేసి అనగానే షేర్ హోల్డర్స్ ఏమని అడగచ్చు, పే డివిడెండ్, మొత్తం 20,000ని డివిడెండ్ గా పే చేసేయండి అని చెప్పేసి అడగచ్చండి. అలా ఏజిఎం లో అడగట్లేదంట వాళ్ళు. ఏజిఎం లో వాళ్ళు అలా రేస్ చేయట్లేదంట. ఎందుకు రేస్ చేయట్లేదు అని చెప్పేసి అంటే దానికి ఒక రీజన్ ఉందమ్మా. ఏంటంటే గనక వాళ్ళు 20,000 గనక వాళ్ళు విత్డ్రా చేసేసుకుని 20,000 కూడా తీసేసుకుని వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకున్న బయట ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ లో ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళ దగ్గర ఉన్న ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఎంత అంటండి, కేవలం 15% మాత్రమేనంట. 15% అయితే కనుక ఈ 20,000 మీద 15% అంటే ఎంత వస్తుందండి, కేవలం ₹3,000 వస్తుందండి. అదే కంపెనీలో అయితే కనుక వాళ్ళ డబ్బులు 20,000 కూడా ఇక్కడే ఇన్వెస్ట్ అయితే ఎంత వస్తుంది, 4,000 వస్తుంది. అదే ఇక్కడ 25% కి వాళ్ళ దగ్గర ఆపర్చునిటీగా అక్కడ ఉందనుకోండి, అదే 20,000 మీద 25% అంటే ఎంత వస్తుంది, 5,000. వాళ్ళు కనుక డబ్బులు 20,000 బయటకు తీసేసుకుంటే దాని మీద 25% కనుక వాళ్ళు ఎర్న్ చేయగలిగితే దే కెన్ ఎర్న్ 5,000 అనుకుంటే కనుక దే విల్ విత్డ్రా. అదర్వైజ్ ఇక్కడ 3,000 వస్తుంది అనుకోండి, అంటే తక్కువ వస్తుంది కాబట్టి దే విల్ రిటైన్. వాళ్ళు ఏం చేస్తారంట, రిటైన్ చేసేస్తారంట. అలా కాకుండా మనకు వచ్చే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కంటే బయట ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువ ఉంది అనుకుంటే కనుక వాళ్ళు ఏం చేస్తారండి, అమౌంట్ ని విత్డ్రా చేసేస్తారు. అమౌంట్ ని విత్డ్రా చేసి ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ లో ఇన్వెస్ట్ చేసుకుంటారు. ఓకే, అలా మీకు తీసేయకుండా ఇక్కడ అక్కడ ఉంచారు అని చెప్పేసి అంటే కనుక దే ఆర్ సాటిస్ఫైడ్ విత్ ద ఎగ్జిస్టింగ్ ఎర్నింగ్స్. ఈ కంపెనీ ఎర్నింగ్స్ తో వాళ్ళు సాటిస్ఫై అయినట్టే. సో కంపెనీ ఎర్నింగ్స్ వాళ్ళు ఎక్స్పెక్ట్ అనేది చేస్తారు. ఓకే, కంపెనీ ఎర్నింగ్స్ ఏదైతే ఉందో అదే ఎర్నింగ్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తారు. లేకపోతే ఏం చేసేవారు, ఏజిఎం లో పిలిచి ఏజిఎం లో ఇలా 20,000 ప్రాఫిట్ వచ్చింది అనగానే ఏం చేసేవారండి, నాకు డివిడెండ్ పే చేసేయండి అని చెప్పేసి అడిగేవారండి. అలా అడగలేదు అని చెప్పేసి అంటే అలాంటి కండిషన్ అనేది ఒకటి పెట్టలేదు ఏజిఎం లో అని చెప్పేసి అనుకుంటే కనుక దే ఆర్ సాటిస్ఫైడ్ విత్, దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ద కంపెనీస్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ మీద కంపెనీ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి దాని అర్థం అంటండి. ఓకే, సో రీటైన్డ్ ఎర్నింగ్స్ మీద కూడా వాళ్ళ ఎక్స్పెక్టేషన్ అనేది ఉంటుంది. ఓకే, ఎంత ఉంటుందంటే నథింగ్ బట్ ఎర్నింగ్స్ ఆఫ్ ది కంపెనీ. సో retained earnings involves cost. It is the opportunity cost of dividend foregone by the shareholders. The given company can either the given figure depicts how a company can either keep or reinvest cash or return to its shareholders as a dividends అని చెప్పేసానంటే ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ అనుకుంటే కనుక ఇక్కడ ఆల్టర్నేటివ్, ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్నాం చూసారండి, ఇక్కడ ఆల్టర్నేటివ్ డివిడెండ్ అనేది మనకి ఆపర్చునిటీ అనేది ఎక్కువ ఉంటే కనుక అని చెప్పేసి ఎక్కువ ఉంటే విత్డ్రా చేస్తారు, తక్కువ ఉంటే కనుక వాళ్ళకి ఆపర్చునిటీ కాస్ట్ ఇక్కడ మనకి
కంపెనీ ఎర్నింగ్స్ తో సాటిస్ఫై అయిపోతారు. ఓకే రైట్. ది కాస్ట్ ఆఫ్ రీటైన్డ్ ఎర్నింగ్స్ ఆఫెన్ యూజ్డ్ యాజ్ ఇంటర్చేంజబుల్ విత్ ద కాస్ట్ ఆఫ్ ఈక్విటీ. కాస్ట్ ఆఫ్ ఈక్విటీతో ఇంటర్చేంజబుల్ గా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి, ఇక్కడ కంపెనీలో ఏజిఎం లో వాళ్ళు డబ్బులు అడగలేదు అంటేనే దాని అర్థం ఏంటి, దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ద కంపెనీస్ రిటైన్డ్ ఎర్నింగ్స్. వాళ్ళకి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎంతైతే పే చేస్తున్నారో అదే అమౌంట్ పే చేయడానికి పే చేస్తారని చెప్పేసి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కాబట్టి మళ్ళీ ఏమడగట్లేదండి, ఇక్కడ విత్ డ్రా అనే ఆప్షన్ అనేది ఏజిఎం లో డివిడెండ్ విత్ డ్రాల్ ఆప్షన్ అనేది అడగట్లేదు. కంపెనీకి ప్రాఫిట్స్ వచ్చినా డివిడెండ్ రూపంలో పే చేసేయండి అని చెప్పేసి అడగట్లేదంట, తిరిగి ఇచ్చేయండి అని చెప్పేసి అడగట్లేదంట. అంటే దే ఆర్ సాటిస్ఫైడ్ విత్ ద 20% రిటర్న్. అంటే వీళ్ళ రిటైన్డ్ ఎర్నింగ్స్ లో కాస్ట్ అనేది మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు హౌ మచ్ దే హావ్ సాటిస్ఫైడ్ ఫర్ అంటే 20% సాటిస్ఫై అయ్యారు కాబట్టి వాళ్ళ ఎక్స్పెక్టేషన్ కూడా 20% అని చెప్పేసి తీసుకోవచ్చు. 20% ఏంటి, కాస్ట్ ఆఫ్ ఈక్విటీ. The cost of retained earnings is often used interchangeably with the cost of equity, as the cost of retained earnings is nothing but the expected return of the shareholders from the investment of shares of the company. However, normally cost of equity remains higher than the cost of the retained earnings due to issue of the share price at a lower than the current market price and flotation costs. Okay. అమ్మా, రిటైన్డ్ ఎర్నింగ్స్ కి కాస్ట్ అనేది ఏదైతే ఉంటుందో ఆ రిటైన్డ్ ఎర్నింగ్స్ కాస్ట్ కంటే ఈక్విటీ కాస్ట్ అనేది ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఎప్పుడంట, కరెంట్ మార్కెట్ ప్రైస్ అనేది తక్కువగా ఉన్నప్పుడు, లేకపోతే ఫ్లోటేషన్ కాస్ట్ అనేది ఉన్నప్పుడు. ఫ్లోటేషన్ కాస్ట్ అంటే ఇప్పుడు మార్కెట్ ప్రైస్ ఎంతైతే ఉంటుందో, మార్కెట్ ప్రైస్ ఇష్యూ చేశానండి కంపెనీకి 55 రూపీస్ కి, ఇందాక ఎగ్జాంపుల్ 55 రూపీస్ మార్కెట్ ప్రైస్ అని అన్నారు. మార్కెట్ ప్రైస్ కి ఈ రోజున కనుక కంపెనీ షేర్స్ కనుక ఇష్యూ చేసినట్లయితే 55 రూపీస్ అనేది వస్తుంది. కానీ అందులో రేజింగ్ కాస్ట్, ఇష్యూ ఆఫ్ రేజింగ్ కాస్ట్ అనేది ఏమైనా ఉంటే కనుక నెట్ కాస్ట్ మనం కన్సిడర్ చేయాలని ఫస్ట్ క్లాస్ లో మనం చెప్పుకున్నాము. కాస్ట్ ఎప్పుడు కూడా ఏ కాస్ట్ కన్సిడర్ చేయాలి, ఇక్కడ నెట్ కాస్ట్ అనేది కన్సిడర్ చేయాలి. అలాగే నెట్ ప్రొసీడ్స్ అనేవి ఎందుకు తీసుకోవాలని చెప్పేసి కూడా మనం మాట్లాడుకున్నాం. అలాంటప్పుడు ఈ ప్రొసీడింగ్స్ లో మనం ఇష్యూ చేసేటప్పుడు ఇష్యూ కాస్ట్లు ఏమైనా ఉంటే కనుక, కొత్తగా షేర్స్ ఇష్యూ చేసేటప్పుడు ఆ ఇష్యూ కాస్ట్ ని మనం ఏం చేయాలంటండి, మైనస్ చేసేసి చూడాలంటండి. ఓకే రైట్. సో ఒక విషయం చెప్పుకోవచ్చు ఏంటంటే కనుక, కాస్ట్ ఆఫ్ రీటైన్డ్ ఎర్నింగ్స్ is nothing but cost of equity. కాస్ట్ ఆఫ్ ఈక్విటీ. ఆ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ కూడా ఏంటి, ఎగ్జిస్టింగ్ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ. ఎగ్జిస్టింగ్ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ. సో ఫ్యూచర్ కాస్ట్ అంటే ఫ్యూచర్ ఈక్విటీకి నేను ఇష్యూ చేస్తున్నాను అనుకోండి, ఫ్యూచర్ ఈక్విటీకి ఇక్కడ ఆల్రెడీ రిటైన్డ్ ఎర్నింగ్స్ కి సంబంధం లేదు. కొత్తగా వచ్చే ఈక్విటీ, ఇప్పుడు ఈ రోజు నేను కొత్తగా షేర్స్ అనేవి ఇష్యూ చేస్తుంటే దానికి ఏదైతే కాస్ట్ క్యాలిక్యులేట్ చేస్తున్నానో ఆ కాస్ట్ ని కాస్ట్ ఆఫ్ రిటైన్డ్ ఎర్నింగ్స్ కింద తీసుకోమంటండి. ఎందుకంటే ఈ రిటైన్డ్ ఎర్నింగ్స్ అనేవి ఎవరికి చెందుతాయి, ఎగ్జిస్టింగ్ ఈక్విటీ షేర్ హోల్డర్స్ కి చెందుతాయంటండి. ఎగ్జిస్టింగ్ ఈక్విటీ, ఆ ఎగ్జిస్టింగ్ ఈక్విటీ షేర్ హోల్డర్స్ కి ఎంతైతే కాస్ట్ ఉంటుందో అదే కాస్ట్ ని ఇక్కడ మనం కాస్ట్ ఆఫ్ రిటైన్డ్ ఎర్నింగ్స్ కింద మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇక్కడతో మనకి కాస్ట్ ఆఫ్ రిటైన్డ్ ఎర్నింగ్స్ కూడా కంప్లీట్ అయింది. ఇక్కడ మధ్య మధ్యలో కొన్ని కాన్సెప్ట్స్ అనేవి నేను ఇంటెన్షనల్ గా వదిలేస్తున్నానండి. ఇవన్నీ కూడా నేను లాస్ట్ లో మీకు కంక్లూడ్ చేసేటప్పుడు, ఈ చాప్టర్ ని కంక్లూడ్ చేసేటప్పుడు చెప్తాను. ఎందుకంటే కొన్ని ఆస్పెక్ట్స్ కొన్ని తెలుసుకున్న తర్వాత కానీ మనం ఇక్కడ వెళ్ళలేమండి ఆ కాన్సెప్ట్ లోకి, అందుకోసం అని చెప్పేసండి. రైట్. నెక్స్ట్ లాస్ట్ ఆస్పెక్ట్, వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. సో వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ గురించి కొంచెం థియరీ ఉంది, అది కూడా చూసిన తర్వాత we will move on to the problems. To balance the financial risk, control over the company and the cost of capital, a company usually does not produce the entire fund from a single source. అంటే ఇప్పుడు మొత్తం ఈక్విటీ నుంచి కానీ మొత్తం డెట్ నుంచి కానీ ఇన్వెస్ట్ చేయొచ్చండి క్యాపిటల్ లోని అంటే అలా ఉండకూడదండి. ఎందుకంటే రిస్క్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూసుకుంటే కనుక, సో మొత్తం డెట్ కనుక యూజ్ చేసినట్లయితే అక్కడ ఎక్కువ రిస్క్ ఉన్నట్టు. ఎందుకంటే ఫిక్స్డ్ ఆబ్లిగేషన్ అనేది మనకి కంపల్సరీగా ఇంత అమౌంట్ ఎర్న్ చేయాలనే రిస్క్ అనేది ఉంటుందండి. ఎందుకంటే డిబెంచర్స్ అనేది కాంట్రాక్చువల్ బేసిస్ లో ఫిక్స్డ్ అమౌంట్ మనం ఎర్న్ చేయాల్సిన ఆస్పెక్ట్ ఉంటది కాబట్టి. కానీ అదే పూర్తిగా ఈక్విటీ అనేది మనం ఇన్వెస్ట్ చేయగలమా సార్ అని చెప్పేసానంటే పూర్తిగా ఈక్విటీ అనేది మనం ఇన్వెస్ట్ చేయడం కూడా కష్టమేనండి. ఎందుకంటే we may lose the advantage of leverage. అనేది అంటే అడ్వాంటేజ్ అనేది మిస్ అవ్వచ్చు. అది అలాగే మిస్ అవుతా ఉన్నది తర్వాత మనం
మాట్లాడుకుంటామండి. సో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ని బేస్ చేసుకుని చూసినా సరే మనం ఏం చేయలేమంటండి, పూర్తిగా ఒక సోర్స్ మీద పూర్తిగా ఇన్వెస్ట్ అయ్యేది మనం డిపెండ్ అయి ఉండలేము. అలాంటప్పుడు వేరియస్ క్యాపిటల్ అనేది ఇన్వెస్ట్ చేయాలంటే కనుక దానికి వేరియస్ సోర్సెస్ అనేవి మనం తీసుకోవాల్సిన అవసరం రావచ్చు. అలా గనక మనం తీసుకున్నట్లయితే వేరియస్ సోర్సెస్ కి సంబంధించిన అమౌంట్ కనుక మనం తీసుకున్నట్లయితే దానికి ఓవరాల్ గా కాస్ట్ ఎంత అయింది అని క్యాలిక్యులేట్ చేయాలంటే ఓవరాల్ కాస్ట్ ని ఏమంటున్నాడండి, వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ కింద మనం క్యాలిక్యులేట్ చేయాలి. హెన్స్ ద కాస్ట్ ఆఫ్ టోటల్ క్యాపిటల్ విల్ బి ఈక్వల్ టు ద వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ ది ఇండివిజువల్ సోర్స్ ఆఫ్ ఫైనాన్స్. నార్మల్ గా ఈచ్ ఇండివిజువల్ సోర్స్ కి మనం కాస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాము, దానికి వెయిట్స్ అసైన్ చేసి ఆ వెయిట్స్ తో ఓవరాల్ కాస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తే ఓవరాల్ కాస్ట్ ఇస్ నథింగ్ బట్ వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అని చెప్పేసి అని అంటున్నాడమ్మా. WACC also known as overall cost of capital, having capitals from the different sources as explained above, and the WACC is a company depends on the capital structure of the company. It weights the cost of capital of a particular source of a capital with the proportions to the total capital. అంటే మనం ఆల్రెడీ చూసామమ్మా, ప్రీవియస్ క్లాస్ లో మనం ఏం చూసామంటే ఇప్పుడు టోటల్ గా ఒక 10 lakhs క్యాపిటల్ ఉంది అనుకుంటే ఓవరాల్ గా అది ఎలా వచ్చింది, ఈక్విటీ నుంచి 2 lakhs, డెట్ నుంచి 2 lakhs, ఆ తర్వాత ప్రిఫరెన్స్ నుంచి 2 lakhs, ఇలా మనకి ఇన్వెస్ట్మెంట్ వచ్చింది అనుకుంటే కనుక ఆ ఈచ్ ప్రపోర్షన్స్ క్యాలిక్యులేట్ చేసుకుని ఆ ప్రపోర్షన్స్ ని కాస్ట్ తో మల్టిప్లై చేసుకుని మనం ఏం చేస్తాం, వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ క్యాలిక్యులేట్ చేయడం చూసామండి. దస్ వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఇస్ ద వెయిటెడ్ యావరేజ్ ఆఫ్టర్ టాక్సెస్ కాస్ట్ ఆఫ్ ది ఇండివిజువల్ కంపోనెంట్స్ ఆఫ్ ది ఫర్మ్స్ క్యాపిటల్ స్ట్రక్చర్. అంటే ఈచ్ కాంపోనెంట్ ఆఫ్ ది క్యాపిటల్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో ఆ క్యాపిటల్ స్ట్రక్చర్ కి సో ఇది ప్రీవియస్ గా మనం నేర్చుకున్నదండి. సో ఈచ్ టోటల్ గా 20 lakhs క్యాపిటల్ ఉంది, ఈచ్ సోర్స్ నుంచి మనకి 5 lakhs చొప్పున వస్తే దాని ప్రపోర్షన్స్ క్యాలిక్యులేట్ చేసుకుని ప్రపోర్షన్స్ కి ఇక్కడ కాస్ట్ తీసుకున్నాం. ఇది కాస్ట్ ఏంటి, ఆఫ్టర్ ట్యాక్స్ కాస్ట్ అండి, ఆఫ్టర్ ట్యాక్స్ కాస్ట్. ఎందుకంటే మన ట్యాక్స్ బెనిఫిట్ ని ఏం చేద్దాం అనుకుంటున్నాం, ఎలిమినేట్ చేద్దాం అని చెప్పేసి అనుకున్నాం. ఎలిమినేట్ చేసిన తర్వాత కాస్ట్ ఆఫ్టర్ ట్యాక్స్ కాస్ట్ ఏవైతే ఉన్నాయో ఆ కాస్ట్లతో మల్టిప్లై చేసుకుంటే వాటి సమ్మేషన్ ఇస్ నథింగ్ బట్ వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అని చెప్పేసి మనం నేర్చుకున్నాము ప్రీవియస్ క్లాస్ లోని. ఓకే రైట్. సో that is after tax cost of debt, cost of each debt and equity is calculated separately and added together to a single overall cost of capital. Single overall cost of capital మనం క్యాలిక్యులేట్ చేస్తా ఉంటాం. అంటే ప్రపోర్షన్ ని కాస్ట్ తో మల్టిప్లై చేయడం ద్వారా మనం ఏం అరైవ్ అవుతున్నాం అంటే సింగిల్ ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నాం అంట. అంటే ఈచ్ సోర్స్ మీద మీరు ఈ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అనేది క్యాలిక్యులేట్ చేసుకున్న ఓవరాల్ 20 lakhs మీద ఈ WACC క్యాలిక్యులేట్ చేసుకున్నా మనకి ఏమొస్తుంది, ఒకటే కాస్ట్ వస్తుంది అని చెప్పేసి అది కూడా మనం ప్రూవ్ చేస్తామండి. 20 lakhs మీద 12% అనేది వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ వస్తే 2,40,000 వచ్చింది. అలాగే ఈచ్ సోర్స్ కి మనం కాస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటే అప్పుడు కూడా మనకి ఏమొచ్చిందండి, 2,40,000 వచ్చింది. టోటల్ ఇది ఈచ్ క్యాపిటల్ మీద కాస్ట్ అనేది మనం ఈచ్ సపరేట్ కాస్ట్ అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే 2,40,000. ఓవరాల్ గా 20 lakhs మీద వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అంటే ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ వేసినా సరే 2,40,000 అమౌంట్ అనేది వచ్చింది. ఈ 2,40,000 అరైవ్ అవ్వడానికి మనం ఏం చేస్తామంటే సింపుల్ గా ప్రపోర్షన్స్ ని కాస్ట్ తో మల్టిప్లై చేసి ఒక ఓవరాల్ రేట్ అనేది మనం కనుక్కున్నామంటండి. దాన్ని WACC అని చెప్పేసి చెప్తారని ఇక్కడ కూడా మీకు చెప్తున్నాడండి, వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. సార్ ఈ వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అనేది ఎందుకు క్యాలిక్యులేట్ చేస్తాము అని చెప్పేసి అంటే కనుక ఇప్పుడు ఓవరాల్ గా మనం ఒక ప్రాజెక్ట్ లో ఎంతైతే ఇన్వెస్ట్ చేసామో ఆ 20 lakhs ఇన్వెస్ట్ చేసాము అని చెప్పేసి అనుకుంటే ఈ 20 lakhs మీద మనకైన కాస్ట్ ఎంత అని చెప్పేసి అంటే సపోజ్ 12% కాస్ట్ అయింది అని చెప్పేసి అనుకుంటే ఈ ప్రాజెక్ట్ ఓవరాల్ ప్రాజెక్ట్ లో మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎంత ఎర్నింగ్ ఉండాలి. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ని యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ డెసిషన్ తీసుకోవాలనుకోండి, యాక్సెప్ట్ రిజెక్ట్ డెసిషన్ అనేది తీసుకోవాలనుకుంటే కనుక ఎలా తీసుకుంటాం సార్,
ఇఫ్ ఇట్ ఈస్ ఎర్నింగ్స్ ఈస్ మోర్ దాన్ 12%, మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 12%, అప్పుడు మనం ఏం చేస్తామండి, యాక్సెప్ట్ చేస్తాం. అలాగే లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 12%. సో 12% కంటే ఇక్కడ మనకి తక్కువ ఉంది అని చెప్పేసి అనుకుంటే కనుక మన ఎర్నింగ్స్ అనేవి తక్కువ ఉంది అనుకుంటే ఇక్కడ లెస్ దాన్ అంటే రిజెక్ట్ చేస్తాం, ఈక్వల్ టు ఉన్నా రిజెక్ట్ చేయొచ్చు. ఈక్వల్ టు అంటే ఇక్కడే ఈక్వల్ టు ఉంది, ఇక్కడే ఈక్వల్ టు ఉంది, అంటే మన కాస్ట్ ఎంతైతే వస్తుందో కాస్ట్ అంతే ఎర్న్ చేస్తున్నాం. కాస్ట్ ఈక్వల్స్ టు ఎర్నింగ్స్ అనుకోండి, అంటే మనకి 12% ఎర్నింగ్స్ వస్తున్నాయి, 12% మన కాస్ట్ అవుతుంది. అప్పుడు ఏం చేయొచ్చు, ఎయిదర్ యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్. మనకు కావాలంటే యాక్సెప్ట్ చేయొచ్చు లేదా రిజెక్ట్ చేయొచ్చు అండి. అందుకోసమని రెండు చోట్ల ఈక్వల్ టు అనేది పెట్టానండి. సో 12% మనం ఇక్కడ వచ్చినప్పుడు 12% కంటే ఎక్కువ వస్తే ఆర్ 12% వచ్చినా యాక్సెప్ట్ చేయొచ్చు, లెస్ దాన్ 12% ఆర్ 12% వచ్చినా మనం ఏం చేసుకోవచ్చు అంటే రిజెక్ట్ చేయొచ్చు. అలా కంపేర్ చేయాలి, ఇలా డెసిషన్ తీసుకోవాలంటే కనుక మనకి ఏం కావాలి, ఇక్కడ కాస్ట్ ఎంతో కావాలి, ఆ కాస్ట్ అంతా మనం ఎర్న్ చేస్తున్నామా లేదా అని చెప్పేసి మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకోవడం కోసం మనకి ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ కావాలంటే ఈ ఓవరాల్ ప్రాజెక్ట్ కి ఓవరాల్ కాస్ట్ అనేది మనకి కావాలి. ఓవరాల్ కాస్ట్ ఇస్ నథింగ్ బట్ డబ్ల్యూఏసిసి. ఈ డబ్ల్యూఏసిసి అరైవ్ అవ్వాలంటే ఏం కావాలి, ఈచ్ సోర్స్ యొక్క కాస్ట్ అనేది కావాలి. ఆ ఈచ్ సోర్స్ యొక్క కాస్ట్ అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే దాన్ని ప్రపోర్షన్స్ ఇంటూ కాస్ట్ మల్టిప్లై చేసుకుంటే దాన్ని సమ్మేషన్ చేసుకుంటే కనుక అప్పుడు వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ వస్తుంది. ఆ వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ని బేస్ చేసుకుని యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ డెసిషన్స్ అనేవి మనం తీసుకుంటాము. సో కాబట్టి డబ్ల్యూఏసిసి అనేది ఇట్స్ అల్టిమేట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ అవర్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ చాప్టర్. కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అనే చాప్టర్ నుంచి మనం ఓవరాల్ గా ఫైనల్ గా మనం కంక్లూడ్ చేసుకునే ఆస్పెక్ట్ ఏంటంటే కనుక వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ కంక్లూడ్ చేయడము. దేనికోసం అని చెప్పేసానంటే నెక్స్ట్ మనం తీసుకునే డెసిషన్ మేకింగ్ కి, యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ డెసిషన్ మేకింగ్ కి, ఒక ప్రాజెక్ట్ యాక్సెప్ట్ చేయాలా లేదా అనే తీసుకునే డెసిషన్ మేకింగ్ కి మనం ఉపయోగించే ఒక టూల్ ఏంటంటే వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ కంపారిజన్ టూల్. వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ తో కంపేర్ చేసి అందుకంటే ఎక్కువ వస్తే మనం యాక్సెప్ట్ చేస్తాం, అందుకంటే తక్కువ వస్తే రిజెక్ట్ చేస్తాం. అదే సమానంగా వస్తే యాక్సెప్ట్ చేయొచ్చు లేదా రిజెక్ట్ చేయొచ్చు. ఓకే, సో దీనికోసం మనం ఈ టోటల్ గా ఈ చాప్టర్ అనేది మనం చూడాలంట. ఓకే, సో నెక్స్ట్ క్లాస్ లో దీని మీద ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ చేస్తాం.